ఇంకా ఎంతసేపు నిలబడాలి? ఏం చదువుతున్నారు? అయినా పేపర్లో ఏముంటుంది? నిన్న వేసిందే ఈ రోజు వేసుంటారు అంతేగా, కొత్తగా ఇంకేముండదు. మీరెవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఒక పత్రికా ఆఫీస్ నుంచి వస్తున్నాను. మీ ప్రెసిడెంట్ అయిన ఇంటర్వ్యూ తీసుకోవాలి. అపాయింట్మెంట్ ఇంత మునిపే తీసుకున్నాను. ఓహో, ఏ సుధీర్, ఇతను ప్రెసిడెంట్ దగ్గరికి ఇంటర్వ్యూ తీసుకోవడానికి తీసుకెళ్ళు. సరే నేను తీసుకెళ్తాను. వస్తే తోటకు రమ్మని చెప్పు. టైం ఏమో అయిపోతుంది. అసలు వీడు ఎప్పుడు ఓపెన్ చేస్తాడో ఏంటో. ఏంటి పేపర్లో అన్నీ చదువుతున్నట్టున్నావు? ప్రెసిడెంట్ తొందరగా వచ్చేస్తారు కదా. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తారు, మీరు కూర్చోండి. నేను వెళ్ళి చూసి వస్తాను. అలాగే కూర్చోండి. నమస్కారం. నమస్తే సార్. నమస్తే. మన ఊర్లో నీటి సమస్యను తీర్చడానికి మీరేమైనా మాకు సాయం చేయాలి. బాగా వాన పడింది కదా, నీటి సమస్య ఉందా? ఈ ఒక్క వర్షంతో మనకేం జరుగుతుంది సార్? సరిచేద్దాం. బయట వీధి కుక్కల గోల పడలేకపోతున్నాం సార్. వీధి కుక్కల ఒకరోజు ఒకరిని వెంబడించి మరీ కరిచాయి. త్వరలోనే వాటిని పట్టుకుని బోన్లో బంధిద్దాంలే. అలాగేనా? అలాగే సార్. ఇదిగో సార్, ఇది పొగరాని పొయ్యి కోసం సార్. పొగరాని పోయి ఇచ్చాం కదరా మనం. లేదు, మనం దొడ్డే కట్టించాం. బాత్రూమ్లు కట్టించాం కదా, అడ్జస్ట్ చేసుకో. ఏమంటున్నారు సార్ మీరు? బాత్రూమ్ పక్కన ఎలా సార్ ఉంటుంది? రేయ్, పొయ్యే కదా కావాల్సింది, ముందు దానికి ఏర్పాట్లు చెయ్యి. ఏంట్రా నువ్వు? ఇదేంటి? రోడ్డు కొళాయిలు వేస్తామని రోడ్డు అంతా పగలగొట్టి పాడు చేసేసారు. బండి డ్రైవింగ్ చేయడానికి వాటర్ డిపార్ట్మెంట్ ఇతను రోడ్డు వేయడానికి ఎదురు చూస్తున్నాడు. లేదంటే మళ్ళీ తవ్వుతారు. పై అధికారులకు చెప్పి పూర్తి చేయిస్తాలే. పైన ఉన్నారా? అలా డీలోని చేస్తే మనం అక్కడికి వెళ్ళి రావచ్చు. నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తాను. అలాగే మీరు బయలుదేరండి, మొత్తం నేను చూసుకుంటాలే. సరే. అలాగే సార్. అలాగే సార్. నమస్కారం సార్. నమస్తే. కూర్చోండి. ఏంటి విషయం? చెప్పండి. మీది ఏ పత్రిక? అన్నా పత్రిక సార్. అన్నా పత్రిక. సరే, మీ పేరేంటి? నా పేరు ముకుందన్ సార్. ఓ, ముకుంద. సరే, అడగండి. ఇదిగోండి టీ. రేయ్, ఇంటికి అతిథొస్తే అతన్ని బాగా పలకరించాలని తెలీదా? ఇంకెప్పుడు నవ్వకు, వెళ్ళు. ఈ కాలం వాళ్ళకి మర్యాదలు సరిగ్గా తెలియలేండి. టైం ఎంత? ఇప్పుడు 10 అవుతుంది సార్. 10 అయితే టీ తాగుంటారే? టీ అంటే ఇప్పుడు అడగండి. ఏ ప్రశ్న అడిగినా టక్కును సమాధానం చెప్పేస్తాను. మొదలు పెట్టండి. ఈ ఊరొచ్చి చాలా ఫేమస్ అవుతుంది సార్. ఏంటి? ఈ మొదలయూర్ ఇది ఎలా ఫేమస్ అయింది చెప్పండి సార్. అలాగా? అవును సార్. నిజమే చెప్పారు. ఈ ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ అయిన మీరు ఈ ఊరు గురించి ఏదైనా చెప్పడానికి ఉందా? ఈ గ్రామం ఉంది కదా, ప్రకృతితో కూడిన చాలా అందమైన అద్భుతమైన ఒక గ్రామం. చెప్పండి. ఈ ఊరి గురించి చెప్పాలంటే చాలా కాలం క్రితం ఈ ఊర్లో మొసళ్ళు చాలా ఉండేవి. ఈ మొసళ్ళ బాధ తట్టుకోలేక బయట ఊరు నుండి మొసల్ని పట్టుకునేవాడు ఒకడొచ్చాడు. ఆ విషయం తెలుసుకున్న మొసళ్ళన్నీ అతనికి తెలియకుండా ఇక్కడికొచ్చి ఈ కొలంలోనే ఉండిపోయాయి. ఆ రోజు నుండి ఇది మొసళ్ళ కొలను అని, ఆ మొసళ్ళన్నీ ఇక్కడున్నందువల్ల ఈ గ్రామానికి మొసళ్ళ గ్రామం అనే పేరొచ్చింది. ప్రకృతితో కూడిన ఒక అందమైన గ్రామం. కానీ చెప్పి ఏం ప్రయోజనం? ఇక్కడ 2 ముఖ్యమైన సమస్యలున్నాయి. ఆ సమస్యలేంటో నేనే చెప్తాను. తాత, ఒకటి. జమాలే, ఒక టీ వెయ్యి. నేను అదే చెప్పాను పెద్దయినా. 3 టీలు. జమాలే, 3 టీ వేసి తీసుకురా.
అవును, ఎవరు నువ్వు? ఊరు కొత్త? ఇంత మునుపు నిన్ను ఈ ఊళ్ళో చూసిందే లేదే, అందుకే అడిగాను. ఇదిగోండి టీ. అయ్యా, నేను మిత్రభూమి మీడియా నుంచి వస్తున్నాను. మిగతా ఊర్లో మా న్యూస్ పేపర్ బాగా అమ్ముకుపోతుంది, కానీ ఈ ఊర్లోనే ఒక్క న్యూస్ పేపర్ కూడా అమ్ముకుపోవట్లేదు. ఒక్కొక్కరింటికి వెళ్ళి అందరినీ కొనేలా చేద్దామని నేను ఐడియా చేశాను. ఆ? ఇక్కడ చూడండి రా, వీడేం చెప్తున్నాడు. ఇక్కడ చూడు, మా వాళ్ళు పేపర్ కొనడా బజ్జి చుట్టడానికి, అదంతా వేస్ట్ అయ్యా. ఏయ్, లేచిరా అన్నా. ఉండండి అయ్యా, అరే, ఉండండి. లేచిరా టీ అన్నా. తాగి పెడుతురు గాని వెళ్ళదయ్యా, వెళ్ళకండి. జమాలే, టీ క్యాన్సల్, వెళ్ళి నీ పని చూసుకో. ఏమైంది? ఏంటి తమ్ముడు నువ్వు? మా ఊరు గురించి అసలు నీకు ఏం తెలియదు అనుకుంటున్నాను. మా ఊర్లో ఉన్న వాళ్ళకి చదవడం అస్సలు రాదు నానా. చదువు రాని వాడికి ఎందుకంటే న్యూస్ పేపరు? అయితే ఇక్కడ ఒక్క లైబ్రరీ కూడా లేదా? నేను అడిగితే ఇక్కడ లైబ్రరీ ఉందని ఆ, చెప్పారు. ఉంది, కానీ నువ్వు అనుకున్నట్లేదు. దానికి కారణమేంటంటే బుక్కులో వచ్చే ఆ కవర్ పేజీలన్నిటినీ చింపుకొని వాళ్ళు తీసుకెళ్లిపోయేవారు. కాబట్టి లైబ్రరీకి మనుషులు ఎలా వస్తారు? ఇప్పుడు అర్థమైందా అసలు సమస్య ఏంటో అని? ఎందుకు ఈ వెటకారపు నవ్వు? హ, మీరనుకున్నట్టు కాదయ్యా, వీళ్ళకి చదువు అనేది అస్సలు లేదు. కానీ వీళ్ళనని లాభం లేదులేండి, ఎందుకంటే పై చదువులు చదవడానికి ఇక్కడ వసతులు లేవు. చదవాలంటే ఇక్కడున్న ఒకే ఒక్క స్కూలు ఆర్జీఆర్ గారి మెమోరియల్ స్కూల్. ఇక్కడ చదువుకునే పిల్లల్ని వేలల్లో లెక్కెట్టొచ్చు. ఏం చెప్పమంటారులేండి. ఈ ఎలిమెంటరీ స్కూల్ని హై స్కూల్గా చేయటానికి మీ పంచాయతీలో ఏమైనా ఆలోచించారా సార్? ఆ, అది చేయాల్సింది పంచాయతీ కాదు కదా, దాని మేనేజర్ ఆర్జీఆరే కదా చేయాలి. అది చేయడానికి ఆయనకి సమయం ఉన్నా గాని. సురా, సురా, ఏంటండి? కొంచెం కాఫీ తీసుకురామ్మా. తీసుకొస్తాను. ఇదిగోండి, జాగ్రత్త. బాగా వేడిగా ఉంది, తర్వాత తాగుతాను. దా, వచ్చి నా పక్కన కూర్చో. ఆ ముసుగు తీసి మొహాన్ని చూపించు. ఎందుకండి? ఇంట్లో ఉన్నప్పుడు ముసుగు తీయకూడదని మీరే కదా చెప్పారు. ఇప్పుడు మనమిద్దరమే కదా ఉన్నాం, బయట వాళ్ళు ఎవరు లేరు కదా, అందుకే అడుగుతున్నాను. తీ. ఆ, నా బంగారం. చాలా అందంగా ఉన్నావు. నీలాంటి అందం ఈ ఊర్లో ఎవ్వరికీ లేదు. నా 2 భార్యలు నన్ను వదిలి వెళ్ళిపోవడం తలుచుకుంటే చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు వెళ్ళిపోవడం వల్లే నువ్వు నాకు దొరికావు. వాళ్ళలాగా నువ్వు వెళ్ళిపోకూడదు, అందుకే ఎప్పుడూ ముసుగు వేసుకోమని చెప్తున్నాను. తెలియనోళ్ళు ఎవరైనా లోపలికి వస్తే చెప్పాను లేదో వచ్చేస్తారు. ముసుగు ముసుగు ముసుకో, నువ్వు లోపలికి వెళ్ళు, వెళ్ళిపో. ఇదే అతను చేసే ముఖ్యమైన పని. ఎందుకంటే అతని 3వ భార్యని ఎవ్వరూ చూడకూడదని చాలా జాగ్రత్తగా దాచిపెడుతుంటారు. ఇందులో చదువు, స్కూలు. సరే, అదేమీ అంత పెద్ద విషయం కాదు, దాన్ని ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. మీరే చూసి తెలుసుకోండి. నేను చెప్పాను కదా 2వ సమస్యని, అది ఇదే. చండాలం చేసే ఈ లోకల్ వాళ్ళకి ఇక్కడ బాత్రూమ్ అనేదే లేదు. మీ భాషలో చెప్పాలంటే వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఏమీ లేవు. కొద్దిసేపటి క్రితమే ఇవన్నీ పూర్తి చేస్తానని మాటిచ్చాను. ఈ ఊర్లో మౌలిక సదుపాయాలు లేకపోయినా గాని కొట్లాటకి మాత్రం చాలా స్థానం ఉంది. దానికైతే ఏ లోటు లేదు. ఎంత చెప్పినా అర్థం కాదు కదా నీకు. నిన్ను ఎందుకురా? ఎందుకో అంత చెప్పాడు కదా నీకు. వినవా? నిన్ను నన్ను అప్పడానికి నువ్వు పడరా. అయిపోయావు.
పిచ్చివాడు ఒకడు కొట్టుకొని చచ్చిపోకండి లాకెళ్ళరా వెళ్ళండ్రా ఏంట్రా చూస్తున్నా వెళ్ళా రారా కూర్చో కూర్చోని చెప్తున్నాను కదా కూర్చో ఎందుకురా నిన్ను కొట్టాడు ఎప్పుడు చూసినా నా దగ్గర తాగడానికి డబ్బులు అడుగుతాడు. ఈ రోజు ఇవ్వడానికి అవ్వదని చెప్పాను. వాడు నిన్ను కొట్టినందుకు అది మాత్రం కారణమా? కోపంలో వాళ్ళ అమ్మని నేను తిట్టేశాను. వాడు నిన్ను కొట్టింది తప్పే కాదు. ఏ పనికి వెళ్ళకుండా ఫ్రాడ్తనం చేస్తున్నాడు. దీనికి వాడికి సరైన సమాధానం ఇస్తాను చూడు. వదిలేరా, వాడు మన చేతికి చిక్కుంటా వెళ్తాడా ఏంటి? తర్వాత బాబా ఈ నొప్పు పోగడానికి ఒక ఫుల్ తాగితే ఎలా ఉంటుంది? ఈ ఊర్లో ఇటువంటి వాళ్ళు లెక్కలేనంత మంది ఉన్నారు. పని చేయడానికి వెళ్తారో లేదో తప్పతాగి చిందులేయడానికి మాత్రం ముందుంటారు. ఆహా, ఎంత అందంగా ఉందో చూసారా? మీరనుకుంటున్నట్టు ఇక్కడ నీళ్లు కాయడం లేదు, సారాయి కాస్తున్నారు. అన్ని ఊర్లలోనూ విలన్లుంటారు. అలాగే ఈ ఊర్లో కూడా ఒక విలన్ ఉన్నాడు. విలన్ లేకుండా ఒక సినిమా తీయగలరా? లాసర్, యజమాని లాసర్. బాగుంది. వావ్, అదిరిపోతుంది వసంతి. సార్ ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? అన్ని మీకోసమే కదా చేస్తున్నా. వసంతి, నీకే కావాలో తీసుకొచ్చి ఇస్తాను. ఈ నెలలో మనం అదిరికొట్టపోతున్నాం. అరే ఏంటి సార్? అంటే వాడు తీసుకున్న డబ్బులు ఇవ్వని అంటున్నాడా? వడ్డీ డబ్బులు చాలా ఎక్కువ ఇచ్చేసాడంట. ఇంకా చిల్లి కాసు కూడా ఇవ్వనంటున్నాడు. అది అడిగానని చెప్పేసి నన్ను కొట్టి పంపాడు. దానివల్లే నా చెయ్యి ఎరిగింది. చూడండి ఎలా కొట్టాడు. నువ్వు తోడుగా వెళ్ళవా లేదా? వెళ్ళనాయ్ గారు, కానీ అక్కడ పరిగెత్తినట్టు ఒలింపిక్స్ లో పరిగెత్తుంటే గోల్డ్ మెడల్ తీసుకునేవాడేమో, అలా పారిపోయి వచ్చాడు. ఒరే, ఆ నరసింహుడిని వాడి మనిషిని పిలవరా. వాడే పనికి సరిగా ఉంటాడు. ఇలా సరికి డబ్బులు ఇస్తే ఎలా తీసుకోవాలని తెలుసు. రండ్రా. అలాగయ్యా. మెల్లగా మెల్లగా. రండి 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 రా, రా. రండి 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 రండి. అక్కడ ముగ్గురు నలుగురు ఉన్నారు సార్. మనం ఎలా మేనేజ్ చేసేది? వెయిట్, ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. సార్, మనందరూ కలిసి వెళ్తే పని పూర్తి చేయొచ్చు. కానీ మీరు సగంలో కానీ వెళ్ళిపోతే. లేదు, నేనేమీ అలా వెళ్ళనులే. నేను 1, 2, 3 లెక్క పెడతాను. వెంటనే అటాక్ చేయాలి. అది సరే గాని 3 అని చెప్పగానే ఏం చేయాలి? ఏయ్, ఏం చెప్పమంటావు? ఎందుకు అలా చెప్తావు? 1, 2, 3 అటాక్. రండి రండి, త్వరగా త్వరగా. రండి రండి. ఆగండి ఆగండి, పట్టుకోండి, పారిపోకండి, ఆగండి. ఏయ్, నోర్మోయ్. నడు, నడు. ఏం చేస్తున్నారు ఇక్కడ? నడవండి. నడు. వెళ్ళు, వెళ్ళమన్నా. కొట్టేమంటేనా? ఇదిగో స్లో మోషన్ లో వస్తున్నారే, వీళ్ళని బాగా నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ అయ్యారే, వాళ్ళు అరెస్ట్ కావడానికి ముఖ్య కారణం వీళ్ళే. ఇతనే మెంబర్ కైమల్, మత్స్యకారుడు అబు, ఏ పని పాట లేని ఆఫీసర్ సుధాకర్. మేరే ప్యారే దేశవాసియం, ఈ ఊర్ని నాశనం చేస్తూ వచ్చిన ఆ లాసర్ దొంగసారా గుంపుని ఇక్కడి నుండి కొట్టి తరిమినందుకు ఈ పంచాయతీ వార్డు నంబర్గా ఉంటున్న నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికోసం ప్రయత్నించిన మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలను మీకు తెలియజేసుకుంటున్నా. దీని గురించి ఇంకా చెప్పడానికి మన ప్రియమైన అబుని ఆహ్వానిస్తున్నాను.
ఆ? ఆ, ప్రియమైన సహోదరులారా, అస్లాం మాణిక్యం. ఆ కళ్ళ కుటుంబాన్ని కాచిన లాసర్ని వాడు మొత్తం కుంభల్ని పట్టుకోవడానికి పోలీస్ వారికి మనం హెల్ప్ చేశాం. ఆ సంతోషాన్ని పంచుకోవడానికే ఈ మీటింగ్. కానీ ఆ లాసర్ని ఇంకా పట్టుకోవడం కుదరలేదు అని బాధ ఇంకా మా అందరిలోనూ శాశ్వతంగా ఉంది. చాలు చాలు 2 రోజుల తర్వాత నాజర్ వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తాడు. తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? అదే వాడు ప్రత్యక్షంగా ఏమి చేయడు, కానీ మనం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఓరే నాయనో, వాళ్ళు తాత ముత్తాత ఎవరు దిగి వచ్చినా మమ్మల్ని ఏవి చేయలేవు. సరే, అది వదిలే. మన చదువు గురించి ఏదైనా ఆలోచించావా? ఏమైనా జరుగుతుందా? జరుగుతుంది. అదే నేను చెప్తున్నాను కదా, తప్పకుండా జరుగుతుంది. మనం ముగ్గురు ఉంటుండగా ఏదైనా జరగకుండా ఉంటుందా? హహ, అయితే మనం 10వ క్లాసు పాస్ అవుతామని చెప్పు. ఖచ్చితంగా రాసేస్తాం. యా అల్లా, మనం మాత్రం 10వ క్లాసు పాస్ అయితే అనుకో, రాజులాగా బతుకుతాం. ఆ తర్వాత కావాలంటే కొత్తగా పెళ్లి చేసుకో. ఏంటి మీరు పడుతున్న బాధ నేను కూడా పడాలని మీకు ఆశగా ఉందా ఏంటి? మనిషి వదలరా. చేప చేప యమా చేప, ఫ్రెష్ అయిన చేప 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 చేపమా. వేగంగా రామ్మా, చేప ఎంట చేప అయిపోతుంది. మత్తి చేపమ్మా. ఎక్స్ట్రా 2 చేపలు వేయలేరా ఏంటి? ఈవేళ ఏం చేపలు తీసుకొచ్చారు? మత్తి మాత్రమే ఉంది, లేకపోతే 10 కిలోస్ తీసుకుని నీ వండిస్తావా ఏంటి? కంపు కొడుతుంది. పాత చేపలా? కాదు, ఈ చేపని చూడు ఎలా ఫ్రెష్ గా ఉందని. ఇలా చూడు, నువ్వు ఐస్ చేప అడిగినా కూడా నేను ఇవ్వను. ఫ్రెష్ గా ఉంటేనే నేను తీసుకొస్తాను. దీన్ని ఐస్ చేప అంటున్నావు? ఈ శాంపుల్ సర్లేకపోతే దీనికైనా కన్నా ఖర్చులు నువ్వే ఇవ్వాలి, సరేనా? దానికేంటి, ఇస్తే పోలా. సరే, డబ్బు ఇవ్వండి. డబ్బులా? రేపిస్తాను. అబ్బాయి ఈ రోజే ఉద్యోగానికి వెళ్ళాడు. రేపు వస్తే ఎల్లుండి రా అంటున్నావు. అచ్చుచో, ఈ డప్పులోన నీళ్ళు అన్ని కింద పడిపోయింది. నీకు ఎన్ని సార్లు చెప్పేది, కంపుగా ఉంది. చేప కూడకి తెలుస్తుందా ఇది నీ ఇంటి వాసని? లేకపోతే ఈ నీళ్ళు ఇక్కడ జారుతుందా? ఏదైనా కుక్క వచ్చి క్లీన్ చేస్తుంది. వెళ్ళు. నీకు మంచి గోడలే దొరికిందమ్మా. చేప ఎక్కడికి వెళ్తున్నారు? నేను కొంచెం కొట్టుకెళ్ళి వస్తాను. సరే గాని ఎక్కడికి వెళ్ళినా పెందరాళ్ళ ఇంటికి వచ్చేయండి. చూద్దాం. నాన్న, సునీత బియ్యం తీసుకురమ్మంది, నేను మర్చిపోయాను, అందుకే నువ్వు తీసుకొచ్చేసాయి. నా దగ్గర డబ్బులు లెక్క రాసుకోమని చెప్పు. భాస్కర్ అన్న కొట్లో నువ్వు అడిగితే ఇస్తారు. అడిగి చూస్తానులే. ఇప్పటికే మనం చాలా ఇవ్వాలి వాడికి. కొని పెడితే 3 పొట్లం మెక్కడం తెలుసు. పని పాట లేని సుధాకర్ పరిస్థితిది. కానీ పేరుకు మెంబర్గా ఉన్న కైమల్ పరిస్థితి ఇంతకన్నా చాలా చాలా దారుణం. ఇదిగో, హా? నా మందులు మర్చిపోకుండా తీసిపెట్టు. సరేమా, ఇప్పుడే తీసుకొస్తాను. దీన్ని ఇలాగే తీసుకెళ్లడం కుదరదు. ఫుల్గా టేప్ చేస్తేనే బాగుంటుంది. నాన్న, దీన్ని ప్రాపర్గా టేప్ చేయండి. ఈ సైడ్లో పెట్టినాక వద్దొద్దు, దీని లోపల ఇక్కడ పెట్టు. ఏంటమ్మా, మీ నాన్న తీసుకెళ్ళడానికి నీకు విసా దొరకదా? బాగానే అడిగావమ్మా. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నాన్న చాలా గొప్పవాడని చెప్పున్నాను. కానీ ఆయనకి ఏబిసిడి కూడా రాదని మనకు మాత్రమే కదా తెలుసు.
వసుమతి, రేపు మిషన్లో ఉన్న బట్టలన్నీ తీసేసి ఐరన్ చేసి పెట్టేసేయ్. ఈ డ్రెస్ని నువ్వే పెట్టుకో. అమ్మ వసుమతి, ఆయనకి సమయానికి భోజనం పెట్టాలి, సరేనా? ఆయనకి ప్రెషరు, షుగరు అన్నీ ఉన్నాయి. మీరు బాధపడకండి, నేను చూసుకుంటా. దీన్ని కూడా ఇక్కడే పెట్టు. అక్కడే పెట్టు. భార్య కూతురు అతన్ని గల్ఫ్కు తీసుకెళ్లకపోవడాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. అంటే జీవితంలో చదువెంత ముఖ్యమో తెలుసుకున్నారు. ఆ రోజు 10వ తరగతి పాస్ అవడం అంత ముఖ్యం కాదనుకున్న అతను ఇప్పుడు దానివల్ల జీవితమే పోయిందని బాధపడుతున్నాడు. గతాన్ని తలుచుకొని బాధపడడంలో ఎటువంటి లాభం లేదు. పంచాయతీ ప్రెసిడెంట్ అయిన నేనే కదా మనసు పెట్టాలి. భగవంతుడా, అందరూ సంతోషంగా ఉండాలి. దీవించు స్వామి. ఇదిగో పద. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం అండి. మీరన్నది జరుగుతుంది అనుకుంటున్నారా? నేను దాని గురించి బాగా కనుక్కున్నాను. అంటే 7వ తరగతి పాస్ అయిన వాళ్ళకి వయసు సమస్య కాదంట, కానీ 10వ క్లాస్ రాయడానికి ఆ పేరేంటి? ట్యూటోరియల్ ఎగ్జామ్. 10వ క్లాసు ట్యుటోరియల్ ద్వారా రాయొచ్చంట. అందులో పాస్ అయితే ఏ సమస్య లేదు. అవునండి. 7వ క్లాస్ పాస్ అవ్వాలా? అవును, ఖచ్చితంగా అవ్వాలి. నేను ఖచ్చితంగా రాయలేను. నేను కేవలం 10-15 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాను. మీ వల్ల అది కుదరదులేండి, కానీ ఇలాంటి విషయానికి మీరు సహాయం చేస్తే ఈ పంచాయతీ మిమ్మల్ని మెచ్చుకుంటుంది. ఇక్కడున్న ప్రజలు కూడా సంతోషిస్తారు. మన ఊర్లో విద్యకు ప్రాముఖ్యత ఇస్తారని మీరెన్నో పార్టీలో ప్రసంగం ఇచ్చారు కదా, అది మర్చిపోయారా? మీరెంత చదివారు? నేను 7వ క్లాస్ పాస్. మీరు పాస్ అయ్యారా? పాస్ అయిన గర్వంతోనే ఇలా మాట్లాడుతున్నారా? నేను ఆలోచించి నిర్ణయం చెప్తాను. అలా చూసావా బోర్డు? పేరు మాత్రం చిన్నదిగా రాశారు. వీడేంట్రా చదువు గురించి చెప్తే బోర్డు చూపించి వెళ్తున్నాడు. 10వ క్లాసు పరీక్ష రాయాలంటే ఎంత వయసైనా పరీక్ష రాసి రావచ్చంట. మనవాడే ఇలా చెప్పాడు. ఎలక్షన్స్ వస్తే ప్రతి ఒక్కళ్ళు ఇలాగే అంటారు. అదంతా కాదయ్యా. నేను కూడా విన్నాను. ఇక్కడ కొత్తగా ఒక మాస్టర్ వచ్చారంట. నేను కూడా అతను చూశాను. చూడటానికి ఎర్రగా అందంగా ఉన్నాడు. సినిమా యాక్టర్ లాగా సూపర్ గా ఉన్నాడు. అలా అయితే మనందరం వెళ్ళి కూడా చదువుకోవచ్చు కదా. మీలో ఎవరైనా 7వ క్లాస్ పాస్ అయ్యారా చెప్పండి. నువ్వు పాస్ అయ్యావా? నువ్వు పాస్ అయ్యావా? లేదు. దీనికి 7వ క్లాస్ పాస్ అయి ఉండాలంట, అప్పుడే పరీక్ష రాయడానికి అవుతుంది. వాడే వచ్చాడు చూడండి. రండి సార్. రా కూర్చో. రండి కూర్చోండి. తీసుకోండి. మీ కూతురా? కాదు సార్, మెంబర్ కూతురు పెళ్లి చేసి గల్ఫ్ లో ఉంది. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం ఈయన పెళ్ళాన్ని గల్ఫ్ కి తీసుకెళ్లారు. కానీ మన మెంబర్ గారికి అక్కడ పని పట్ల లేదని ఇక్కడే ఉండిపోయారు. నేను పక్క ఇంట్లోనే ఉంటున్నా. వీళ్ళకి కావాల్సిన హెల్ప్ అని నేనే చేస్తున్నాను. అయితే అభిజికి మాత్రమే పని ఉంది కదా? మిగతా వాళ్ళందరూ ఖాళీగానే ఉన్నారు. క్లాస్ ఎప్పుడు మొదలు పెడతారు? క్లాస్ మొదలు పెట్టచ్చు, కానీ మనుషులు సరిపోరు కదా. అదేంటంటే 7వ క్లాసు పాస్ అయిన వాళ్ళని వెతికి పట్టుకోవడం ఈ ఊర్లో కష్టమైన పని కదా. అలాంటప్పుడు మీరెందుకు 10వ క్లాస్ చదివి పాస్ అవ్వాలనుకుంటున్నారు? అది ఏంటంటే మా ఇంట్లో వయసు అయితే ఇంట్లో మర్యాద లేదు. అదే కదా నిజం. మీలాగా కష్టపడే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎంతమంది అయితే కుదురుతుందో అంతమందిని చేర్చుకుందాం. ఒక లిస్టు తయారు చేయాలి. నేరుగా కలిసి వాళ్ళకి విషయం అర్థమయ్యేలా చెప్పాలి. మీరు ప్రయత్నించండి. అయితే ముందు ఆ పని చేయడానికి ప్రయత్నం చేస్తాం. లిస్ట్ వేసి చూడాలి. వాళ్ళు నేరుగా చూసి విషయాన్ని తెలియచేయాలి. దానికి ప్రయత్నం చేయండి. అదంటే ఇంకొకసారి ట్రై చేయమంటారా?
అయ్యా ఒరే బండిని బాగా క్లీన్ చేయరా. అలాగే సార్. ఏంట్రా? మన పంచాయతీ మెంబర్లు అలాగే ఆ గ్రూపు మొత్తం అంతా కలిసి 10వ క్లాస్ రాయబోతున్నారట. ఒక మాస్టర్ కూడా వచ్చాడు. ఇక్కడ ఉన్న ముసలి వాళ్ళని 10వ క్లాసు పాస్ చేయటానికి మెంబరు మాస్టర్ని తీసుకొచ్చాడు. ఇది నడవడానికి ఇవేం లేదు. అలాగా మాత్రం జరుగుతాయి మనకే సమస్యలు. అది జరగకూడదు. నేను ఎలాగైనా అది ఆపుతాను. అయ్యా మీరు చెప్పింది కరెక్ట్ అయ్యా. నోరు మూసుకుని నేను పని చూడు. ఈ విషయాలను మాట్లాడకు. దీనికి ఏం చేయాలి? నేను పక్క ఊర్లోకి వెళ్ళి వెతికాను. అక్కడ 2 పేరే దొరికారు, కానీ రావడానికి ఆలోచిస్తున్నారు. మా ఊర్లో చాలా గుళ్ళు ఉన్నాయి సార్. ఇది కాకుండా ఇంకా చూడవలసిన చాలా ఉన్నాయి. కొంచెం దారి తప్పండి. ఇవ్వండి. ఒరే కనకారావు, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను. అరే మెంబరు, ఆ. పార్టీ బాగా వెళ్తుందా? ఆ, ఏమైంది నీకు? ఇంత నీరసంగా ఉన్నావు? నీ వ్యాపారాలు సరిగా నడవట్లేదా? అందరూ చేపలు తినేది ఆపేశారా? ఇతనే కదా మీ అందరికి పాఠం చెప్పడానికి వచ్చిన మాస్టరు. అవును. మిమ్మల్ని చూడటానికే వచ్చాను. ఒక్క నిమిషం అతనితో తనిగా నేను మాట్లాడాలి. రండి సార్. ఇది చాలా మోసమైన ఊరు. నేను చాలా దుర్మార్గుడు. నేను చెప్పేది బాగా విను. ఈ ముసలి వాళ్ళకి పాఠం నేర్పించడం వదిలేసి పారిపో. అదే నీకు మంచిది. ఈ గన్నుని నేను ఎందుకు ఉంచుకున్నాను తెలుసా? ఈ గన్నుతోనే మా తాతగారు పందిల్ని చంపేసి తీసుకొస్తాడు. నేను చెప్పే మాటను వినపోతే నిన్ను కూడా పందిల్ని చంపినట్టు చంపుతాను. ఆ తర్వాత నీ బాడీ మాత్రమే నీ పల్లెటూరుకు వెళ్తుంది. లాసరణ మర్యాదకి చాలా ధన్యవాదాలు. ఇక ఊరికి వెళ్ళే విషయం. నేను ఊరికి వెళ్తే ఎదురు చూసేవాళ్ళు అక్కడ ఎవ్వరూ లేరు. ఇదే నా ఊరు. నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. లాజరన్న మీరు బయలుదేరచ్చు. ఇంకా ఎక్కువసేపు ఉంటే నల్లబడతారు. సరే సరే, మన అందరూ తర్వాత కలుస్తాం. బాయ్. బండి తీరా. అర్థం చేసుకుంటానని అనుకుంటున్నాను. సరే పదండి వెళ్దాం. స్కూల్ విషయంగా హాజీ ఎప్పుడు కలుద్దాం. మనం ఇప్పుడు అక్కడే వెళ్తున్నాం సార్. ఈయన్ని మేనేజ్ చేయడమే కొంచెం కష్టం. సరే అడిగి చూడండి. నమస్కారం అండి. అస్సలం వాలేకుం అజియార్. నమస్తే నమస్తే. రండి రండి కూర్చోండి. అస్సలం వాలేకుం అస్సలాం. మీరు కూర్చోండి. పర్వాలేదు కూర్చుంటానండి. ఆజియారు ప్రెసిడెంట్ గారు పిలిచారు కదా. అవును, నన్ను పిలిచారు, కానీ ఏం చెప్పారో అర్థం కాలేదు. మెంబరు, ఆచార్యకి విషయం అర్థమయ్యేలా చెప్పు. అదేంటంటే ఈ ఊర్లో 7వ క్లాసు పాస్ అయిన వాళ్ళ అందరికిన్నూ తిన్నగా 10వ క్లాసు రాయడానికి ఒక అవకాశం దొరికింది. మంచి విషయమే కదా. అందరూ పరీక్ష రాసి పాస్ అవని. అందులో నాకేం పనుంది? అందుకు అందరూ చదవాలి కదా. చదవండి, అప్పుడే కదా పరీక్ష బాగా రాయగలరు. దానికోసం మీ స్కూల్లో చదువుకోవడానికి చోటిస్తే బాగుంటుంది. అంటే నా స్కూల్లో 7వ తరగతి వరకే కదా ఉంది. మాకు చదువు నేర్పించడానికి ఊరి నుంచి ఒక మాస్టర్ వచ్చారు. మీ స్కూల్లో చోటు దొరికితే బాగుంటుంది. ఏమంటున్నావు? అదెలా అవుతుంది చెప్పు? చిన్న చిన్న పిల్లలు వచ్చే బడికి మీలాంటి పెద్దలు వస్తే బాగుంటుందా చెప్పండి? మాకు శని ఆదివారాలు మాత్రం స్కూల్ ఇస్తే చాలు. శని ఆదివారం స్కూల్కి సెలవే కదా. ఓ అలా అంటావా? ఓ అలా అయితే ఓ పని చేయండి. ఖాళీగా ఉన్న ఏదో ఒక క్లాస్ రూమ్ లో మీ పనిని మొదలు పెట్టుకోండి. ఇప్పుడు సంతోషమా? సంతోషమే కదా. సరే అయితే బయలుదేరండి. ఎలాగూ టీ తాగిసే వచ్చి ఉంటారు. లేకపోతే ఇస్తే మరి వెళ్ళండి. ఇక మీదట మనుషుల్ని రెడీ చేయాలి మెంబరా. అది రెడీ చేసుకుందాంరా, చోటు దొరికింది కదా. ఏమండి? ఏంటి నువ్వు రావుకో, అక్కడికి నేనే వస్తాను. అదే అందరూ వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయారా? సరే రా బయటికి. అన్నట్టు వచ్చిన వాళ్ళు ఎవరిని చూడడానికే ఇందాక నుంచి వస్తాను వస్తాను అని అడిగావా? వాళ్ళు ఎవరిని నేను చూడలేదు. ఏం మాట్లాడారో అది విన్నాను. అలాగా, సరే వెంటనే మొహానికి మూసుకేసుకో. దుమ్ము పడితే నీ మొహం నల్లగా అయిపోతుంది. నా భార్య అందరికంటే చాలా అందంగా ఉండాలన్నదే నా కోరిక. ఏమండి? ఏమైంది? నేను చదువుకోవాలి. ఆల్రెడీ 7th క్లాస్ వరకు చదివాను. నాకంటూ సొంతగా స్కూలున్నా 4వ తరగతి వరకే చదువుకున్నాను. నా భార్య నువ్వు 7వ తరగతి చదువుకున్న అదే చాలు. నాకు ఖచ్చితంగా చదువుకోవాలి. లేకపోతే వేరే భార్యాన్ని వెతుక్కోండి.
వేరే భార్యని వెతుక్కోవాలా? ఇదేంట్రా, ఇది కొత్త కథగా ఉంది. వేరే భార్యకి ఇంకెక్కడికి పోను? మొయిదీన్ రాలేదా? ఆయన కొత్త ఇల్లు కట్టేస్తున్నారు కదా, ఆయన కొడుకు బసీరు డబ్బుని అలా చెదరేస్తున్నారు తెలుసా. ఆ తర్వాత బసీర్ కూతురు ఫాతిమా ఉంది కదా, అది అక్కడ ఇక్కడ కదలనివ్వదు. నా నడువు నొప్పి చాలేదు. మరి అలాంటప్పుడు 10వ క్లాస్ ఎగ్జామ్ ఎలా రాస్తావు? నాకు బదులా నువ్వు రాసే. నేను ఒక లిస్టు రాసి పెట్టాను. అది ఈ లిస్టులో సుధా పేరుంది, తర్వాత నువ్వు ఉన్నావు, తర్వాత నేను, తర్వాత మన వేలాయుధం ఉండని కృష్ణ, పక్క వీధిలో ఉన్నా జ్యోతిషుడు, తర్వాత మన గోదండం, తర్వాత మన వాసు ఉన్నాడుగా, బస్సులు వెళ్ళేవాడు, వాడే, తర్వాత కళ్యాణి, సరస్వతి, అభిరామి. ఇందులో కళ్యాణిని పిలవటమే మనకి చిన్న సమస్యగా ఉంటుంది. తన కొడుకున్నాడే, వాడు సమస్య చేసేవాడు. అదే ఆల్రెడీ ఒక సమస్య ఉంది కదా. వాడు వస్తాడని నాకు నమ్మకం లేదు. వస్తుంది, అది తప్పకుండా రావాలి. కళ్యాణి ఇంటికి నేను డైలీకి వెళ్తున్నాను కదా, అందులో పెద్ద సమస్య సరస్వతే. మనం అందరం కలిసి అక్కడికి వెళ్ళి విషయం ఇదని తీర్చిదిద్దాలి. దాని హస్బెండ్ కూడా మధ్యస్థితి లేనివాడు కదా. మనం అక్కడికి వెళితేనే సరిపోదు, అన్ని చోట్ల పోస్ట్ అంటించాలి. అప్పుడే కదా వాళ్ళందరికీ అర్థమవుతుంది. నువ్వు చెప్పేది కూడా కరెక్ట్. నువ్వు ముందు చొక్కాలు వేసుకుంట్రా, టైం అవుతుంది కదా, ఇక్కడే టైం అవుతుంది, వెళ్ళు. అయితే పదండి. విషయం అంతా వివరంగా చెప్పు, వాళ్ళు రానని చెప్పకూడదు. నమస్కారం. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? నన్ను గుర్తుపట్టలేదా మీరు? తెలియలేదు. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఈయన ఎవరో తెలియలేదా? సరిపోయింది. ఈయన ఈ ఏరియా వార్డు మెంబర్. ఆయన సుధాగరు. నా పేరు అబ్బు. క్షమించాలి, నేను అంతకు బయటికి వెళ్ళి అలవట్లేదు. రండి, లోపలికి రండి. కూర్చుండడానికి సమయం లేదండి. వచ్చిన విషయం వివరంగా చెప్తాను. మేమందరం కలిసి 10వ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళందరికీ ప్రైవేట్గా క్లాస్ జరుపుతున్నాం. మీరు కూడా 10వ క్లాస్ పూర్తి చేయలేదని తెలుసుకున్నాం. మీకు ఇష్టమైతే రేపు స్కూల్కి వచ్చి వెళ్ళండి. చాలామంది స్కూల్కి వస్తున్నారు. ఏమండి, లోపలికి వెళ్ళి కూర్చోండి. చూశారు కదా, మా ఇంటి ఆయనకు మనసు శుద్ధం లేదు. ఏమా, నాయనని తీసుకుని లోపలికి వెళ్ళు. నాకు కూడా చదువుకోవాలని ఆశగా ఉంది, రావటానికి ట్రై చేస్తున్నాను. అలాగే వస్తామండి. రండి, వెళ్ళొస్తామ్మా. ఎలా అయితే ఇంకొక మనిషి పట్టాం, ఇంకా మనకు మనుషులు దొరుకుతారు. అదంతా ఒకరొకరా దొరుకుతారు, రండి. జీవితం అంటే ఏమనుకున్నావు కళ్యాణి? పుట్టి దేని పనికి రాకుండా బతికి హఠాత్తుగా ఒకరోజు చచ్చిపోతున్నావు, అంతే కదా. ఈ మధ్యకాలంలో కాస్త మంచిది చేస్తే మనసి కొంచెం ఆనందిస్తుంది. ఇక్కడ చూడండి, మీరు చెప్పేది అన్నీ కరెక్టే. దీనికి నా మొగుడు ఒప్పుకోడు. సిగ్గుగా ఉంది. ఈ వయసులో బ్యాగ్ ఎత్తుకుని పోయి స్కూలుకి చదవపోతుందా? వేరే పని లేదా మీకు? పోయి పని చూడండి. మీరెందుకు ఇక్కడ నిలబడుతున్నారు? లోపల కొంత పని చూడండి. ఆయనకేం పని లేదు. అబోన్నయ్య, మీరేం కంగారు పడకండి, నేను ఎలాగైనా వస్తాను. రండి కళ్యాణి, వెల్కమ్ టు అవర్ స్కూల్. వినండి. అది సరే, ఆ చేప డబ్బుని మర్చిపోకండి. లెక్కలో రాసుకోండి. లెక్కలు రాసిన నోటు ఇంట్లో చాలా ఉంది. ఇక్కడ ఊరికే ఉండడానికి వచ్చామా? ఎవరు ఇంతవరకు రాలేదు, అందుకే అడుగుతున్నాను. ఏంటంటే మీరు ఊరికే నిల్చొని మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా? తిన్నగా ఇంటికే వెళ్ళి పిలిచి మరీ వచ్చాం. మన వాళ్ళ గురించి తెలీదా? 10 అంటే 11 గంటలకు వస్తాను. అవునండి, మీరు చెప్తే తప్పక వాళ్ళందరూ వింటారండి. చాలాసేపటి నుంచి చూస్తున్నాం, ఎవరైనా వస్తారా? తప్పకుండా వస్తారు సార్, వస్తారు.
సరే సరే. నాకు నమ్మకమే లేదు. ఎవరు వస్తారా ఏంటో. నువ్వు కొంచెం నోరు మూస్తావా? అక్కడ చూడు, ఒక్కొక్క మనిషిగా వస్తున్నారు. ఆ, చూసావా, నేను చెప్పినట్టు వస్తుందని. పర్వాలేదు, వచ్చిందే. మీరు సరిగ్గా చెప్పారన్నయ్య. జీవితంలో ఇవే కదా సంతోషమైన విషయం. మంచిది. ఆహా, రండి రండి, లోపలికి రండి. నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఆహా, చాలా సంతోషం. అలాగే. రండి అమ్మా. రండి అమ్మా రండి. కనీసం మీరైనా వచ్చారు. నమస్తే నమస్కారం సార్. నమస్తే నమస్తే. నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇంకా ఎవరైనా రావాలా సుధాకరనా? ఎవరైనా ఉన్నారా ఏంటి? లేదే. లేదు సార్, ఎవరు లేరు. ఇదిగోండి మీ నోట్బుక్. అన్నీ కరెక్ట్గా రాయాలి. నోట్స్ అన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇదిగోండి ఇదిగోండి. ఏ బుక్ చూసావా? మీరందరూ అనుకున్నట్టు ఈరోజు మనం 10th క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం. కానీ మన గవర్నమెంట్ బట్టి ఈ 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలంటే కనీసం మన బ్యాచ్లో ఎలాగైనా 12 పేరైనా ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు మన బ్యాచ్లో 11 మాత్రమే ఉన్నాం. ఇంకా ఒక్కరు వస్తే సరిపోతుంది. ఏంటండి మాస్టర్ గారు ఇలా చెప్తున్నారు? కావాలంటే ఎలా అదే మన రవిని పిలిచాం కదా, ఎక్కడ వెతుక్కోవాలి? హాస్పిటల్లో చెప్తారండి. అడిగి చూద్దాం. సార్ సార్, నేను కూడా ఇక్కడ చదువుకోవచ్చా? వావ్, యాజ్ యార్ బీవీ. లోపలికి రండి. హ్మ్. సరే మనం మొదలు పెడదాం. చదువే మనకి కంటి రెప్ప అంటారు. అంటే దాని అర్థం చదువు అన్నిటికన్నా అతిపెద్ద ఆస్తి. చదువుకోవడానికి వయసు ముఖ్యం కాదు. మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వయసు ఉంటుంది. 50, 55, 60 అలాగా. కానీ మనకి మన పరీక్ష పూర్తయ్యేంత వరకు అందరికీ ఒకే వయసే. ఎంత వయసుని చెప్పగలరా? 10వ క్లాస్ చదివే వయసు. అది వచ్చి అవును, 60 నుంచి 16 వయసుకు వచ్చారు. అంతే కదా? సరే మనం మొదలు పెడదామా? రెడీగా ఉన్నారుగా? చాలా ఏళ్ళగా పూస్తున్న పువ్వులాగా, ఆకాశంలో ఉండే 7 వరాల్లాగా, ఆకాశంలో మేఘలు గుద్దుకున్నట్టు మనం దీన్ని ఎలాగైనా జీవించాలి. దీన్ని మీరందరూ రాసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళాలి. అర్థమైందా? మీ పుస్తకాలన్నీ రేపు వస్తాయి. సరే, రేపు కలుద్దాం. అలాగే. వస్తా. సరే సార్. బోర్డు మీద ఉన్న మొత్తం రాయాలా? రాసి చాలా రోజులైంది కదా. ఎంత ఇది ఫుల్గా రాయాలంటే ఈ రోజు కాని పని నాకు ఇది. రండి రండి, వెళ్తారండి. క్లాస్ అలాగే, అయిపోయింది కదా. వస్తున్నా ఉండు. ఎంతసేపు రాస్తారు మీరు? స్కూల్కి వచ్చాం, వెళ్ళామని ఎలాగైనా 10వ క్లాస్ పాస్ అవ్వాలి. 10th క్లాస్ ఖాళీగా పాస్ ఉంది కదా. అవ్వాలి. ఏమనుకుంటున్నావు? రేపు భోజనం తీసుకొస్తేనే మంచిది అనుకుంటున్నాను. సరస్వతి, నువ్వు అటు వెళ్తావా? నేను ఇటు. దేవగి, ఏంటి దేవగి, ఏంటండి? నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళదు ఎన్నిసార్లు చెప్పాను. ఈ వయసులో 10వ క్లాస్ చదివితే ఏంటి, చదవకపోతే ఏంటి? ఈ వయసులో చదివేసి ఉద్యోగం చేయబోతున్నారు. నేను నిన్ను అడిగింది తప్పే బాబు. నువ్వేం డబ్బులు ఇవ్వక్కర్లేదు. నా దగ్గర ఉన్నాయిలే, చూసుకుంటాను. నాకు పెన్షన్ వస్తుందిగా. ఇది బాగుందే కదా. వచ్చే పెన్షన్ డబ్బులతో గొలుసు తీస్తున్నావు, మర్చిపోయావా? నేనేం మర్చిపోలేదు. నాకు గొలుసులని ఏం వద్దు. మీకేం కావాలో అదే చేయండి. మీ వల్ల తిరిగి వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు తాకుండా నిదానంతో రండి. ఏమే వాళ్ళందరూ వెళ్ళొద్దు నాతో చెప్పారు. కానీ నేనే మొండి చేసి వస్తానన్నాను.
ఇంకా ఎన్నాళ్ళని ఇంట్లో ఏంటి ఊరికే ఉండేది? ఇక్కడే కూర్చొని అవునవును, చూస్తూ ఉన్నావు? కరెక్టే. సరే నేను బాధపడకు. వెళ్ళి చూసి వస్తున్నా. ఇంకొన్నాళ్ళు ఆయన అర్థం చేసుకుంటారు. పరీక్ష తలుచుకుంటేనే నాకు భయం వేస్తోంది. ఆ, ఇద్దరు ఇక్కడే ఉన్నారా? ఏంటిది ఒకే వాసనగా ఉంది? ఓ, నల్ల వాసన వస్తుందా? ఇది ఫారిన్ సెంట్ ఆ సార్ తీసుకొచ్చాడు. వాడు ఇది నాకు ఇచ్చాడు. చూడండి. బాబు నాకు ఆ వాసనే నచ్చదు. తలనొప్పి అయితే వస్తుంది. వదిలే. ఇలా చూడు, దామోదరం సార్ నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం అడగమని చెప్పారు. నా దగ్గరనా? ఆ, సరస్వతి కాస్త ఇలారా. ఇక్కడ చెప్తే నేనే తెలుసుకుంటానుగా. అంటున్నాను కదా, నీతో ఒక ముఖ్యమైన విషయం వస్తానులే. మాట్లాడాలి. నేను ఆ విషయం తెలుసుకోకూడదా? తెలుస్తుందిరా. నేను తనని అడిగే తెలుసుకుంటాను. ఆ, వెళ్ళి అది త్వరగా రా ఏంటంటే, సరస్వతి. నిన్న మీ ఆయన లాక్ని తీసుకెళ్లారు కదా, ఆ విషయం గురించి అడగాలని పిలిచాను. కళ్యాణి, నేనెవరో తెలియదా నీకు? నన్ను మర్చిపోయావా? తెలీదా? నేనేం మర్చిపోలేదు. మర్చిపోయే విషయమా జరిగింది? భయంగా ఉంది. ఇంకా ఏది తట్టుకునే శక్తి నాకు లేదు. నా జీవితంలో మొదటిసారిగా చూసిన అమ్మాయి నువ్వే. చివరి వరకు నువ్వే ఉంటావు. ఎందుకు నవ్వుతున్నారు? పాతది జ్ఞాపకం వచ్చింది. తర్వాత ప్రేమించుకోవచ్చు. క్లాస్కి టైం అయింది, రండి. ఎలవయ్యా. ఎప్పుడెప్పుడు మనం కలుసుకుంటాం, ఆశల్ని చెప్పి పంచుకుందాం. వస్తే చిలిపి కలలే కదా. వస్తావా పిల్ల, వస్తావా? ఎప్పుడెప్పుడు మనం కలుసుకుంటాం, ఆశల్ని చెప్పి పంచుకుందాం. వస్తే చిలిపి కలలే కదా. వస్తావా పిల్ల, వస్తావా? కాలాలు మారవే, మన వయసు పుస్తకమే చదవంగా ఇంకా చీతకోక చిలకలే. నీ అందం నా మనసులో సంతోషనే మిలివలే. కోలాటంలా నిసిదిలో మనం బెగరిస్తూ వెళ్దామా? నా ఉప్పెనా నీవేలే, నా బంధం నీవే పిల్ల. ఇకనైనా చెయ్యి కలుపుకుందామా ప్రేమ మనసులో నిప్పి. పాడుకుందామా చేరి మనం. ఎప్పుడెప్పుడు మనం కలుసుకుంటాం, ఆశల్ని చెప్పి పంచుకుందాం. వస్తే చిలిపి కలలే కదా. వస్తావా పిల్ల, వస్తావా?
నాతో మాట్లాడక నన్ను నీవు చూడకుండా వెళితే నేను తల్లగిల్లిపోతానే. నేను చూసే దిక్కంతా నీవే కనిపిస్తావే పిల్ల, ఒక మాట చెప్పవే పిల్ల, ప్రాణం నీవే కదా. నా చివరి వరకు నీవు నేను కలిసి ఒకటిగా జీవించుదామే. రావా ప్రియా, సరేనని చెబుతావా నీవే. ఎప్పుడెప్పుడు జాగ్రత్తగా ఆ చోటు పట్టుకోయా. నీకు గుర్తుందా? మనం ఏంటి ఆయాగా మాట్లాడుతున్నావా? నేను రాను, మీరు వెళ్ళండి. ఏయ్, దగ్గర వాళ్ళ మీద పడతావు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వయసు అయిందంటే ఇంట్లో మర్యాదే ఉండదమ్మా. నీ ఇంట్లో ఎలాగా? పని మనిషి కంటే నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఏం చేద్దాం, మనవరాలు ఉందిగా, అంతా తన కోసమే. ఈ చోటు చూసేటప్పుడు మీకేం గుర్తొస్తోంది? మీరు ఆ చెట్టు దగ్గర ఉండి కళ్యాణి, కళ్యాణి, ఒక్క నిమిషం ఆగు. హ్మ్? ఏంటిది? తీసుకో. నాకొద్దు, నువ్వే తీసుకో. ఇదిగో. హే కళ్యాణి, హే ఆగు, హే పరిగెత్తుకు, ఆగు కళ్యాణి, హే కళ్యాణి ఆగు, హే కళ్యాణి హా? ఆగు. ఇదిగోండి ప్రసాదం తీసుకోండి. అందులో ఒకటే ఉంది. ఉమ్. ఆ ఉన్న ఒకటి నాకు తినిపించారు, మరి మీరేం తింటారు? నువ్వు తింటేనే చాలు. ఏవయ్యా, అవును. నేను రాశాను. ఇప్పుడే మీరు వచ్చేసావా? ఫినిష్ చేశారా? నాకు తెలీదు, అలా రాశాను. చూద్దాం, సార్ ఏం చెప్తారో చూద్దాం. రండి రండి. రండి, రండి. అందరూ కూర్చోండి. ఎప్పుడు వచ్చారు? టైం ఏంటి? కూర్చోండి. చదివాయా? ఏంటి? వచ్చిందేంటి? ఏమ్మా, నిన్నే. ఆ, చదివావా? చెప్పండి. ఎంతవరకు ఆహా, వచ్చింది నేను సార్? రాశాను నేను సార్. చివరి బెంచే కదా. కూర్చోండి. మనం ఎప్పుడు ఇంతే కదా. ఏంటిది? ఏంటి ఎలా చేసావు? బుద్ధింది లేదా? దోసేసావు? నీకు బాగా జరిగింది. మమ్మల్ని కూర్చొని దోసేసావు? ఉండు. ఏం చేద్దాం? నేను చెప్పాను కదా నీకు, నీకోటి మాకు రూలా? పట్టమండి. చెప్తున్నావే. చిన్న పిల్లలాగా ఆడుతున్నారు. వదిలేండి. సరే సరే నేను మాట్లాడకండి. చెప్పినట్టు విను, లేదంటే తంతో. నీకు వార్నింగ్ ఇస్తున్నా, అదే చెప్తుంటా. సార్ వస్తున్నారు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం అయ్యా. నమస్కారం. తర్వాత మన మెయిన్ ఎగ్జామ్ వచ్చే నెల. అందరి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, అలాగే రేషన్ కార్డ్ జెరాక్స్ కూడా కావాలి. అవును, ఇంతవరకు మనం కళ్ళే చూస్తాం, ముఖం చూడలేదుగా. ఫోటో ఎలా చూస్తుంది? ఏంటి అక్కడ నవ్వుకుంటున్నారు? చెప్పండి, చెప్తే మేము కూడా నవ్వుకుంటాం కదా, చెప్పండి. అదేం కాదు సార్, నాకు ఒక సందేహం. అందరు ఫోటోలోనూ వాళ్ళ వాళ్ళ ముఖం తెలుస్తాయి, కానీ ఈ బీబీఓడ ఫోటోలో కన్ను మాత్రం తెలుస్తాయి కదా. అలా అయితే పర్వాలేదు, అందరూ స్టూడియోకి వెళ్ళనవసరం లేదు, కెమెరా తీస్తే సరిపోతుందిగా. ఆ విషయం గురించి మీరు ఎవరు దిగులు పడక్కర్లేదు, అర్థమైందా? నా దగ్గర ఆల్రెడీ ఫోటో ఉంది సార్, పాస్పోర్ట్ కోసం తీసి పెట్టాను. చూసావా ఫేస్ చూడడానికి ఎంత ఆత్రో. గొంతు సూపర్ గా ఉంది,
అలాగే ఆ మొగాని చూపిస్తే ఇంకా బాగుంటుంది కదా. అదెందుకు? లేదు, అప్పటి వరకు చదువు ఒకసారి సంగతి చూద్దామని. లేకుండా ఉన్న వీళ్ళు రోజు ఇంటికి పేపర్ రప్పించుకుని చదవడం మొదలు పెట్టారు. చూడండి, పేపర్ చదివితే సరిపోదు, డబ్బు కూడా కట్టాలి. నేను ఇస్తానులే. అన్నట్టు నాన్న, ఈ వయసులో ఇదంతా నీకు అవసరమా? చిన్న కుర్రోళ్ళలా చేస్తున్నావేంటి నువ్వు? నువ్వు ఇంత కోపం చేసుకునేంత వరకు నేనేం తప్పు చేయలేదే. ఈ వయసులో ఇదంతా నీకు అవసరం చూడు. ఇంటిని తోటని నా పేరుని రాయమని చెప్పాను. దాని గురించి ఇంకా ఆలోచించలేదు నువ్వు. నేను ఇదంతా చెయ్యను. ఏ ఇల్లు బాకీలు అమ్ముకుని తాగి తందనాలు ఆడటానికా? నీకు విషయం తెలుసా? ఈ అమ్మాయితో మొహం ఎప్పుడైనా చూసావా? అంత అందంగా ఉండదు, కలర్గా ఉంటుంది అంతే. అవును, వాళ్ళెందుకు మూలలు కూర్చుని మాట్లాడుతున్నారు? వాళ్ళని చూసినప్పుడు అన్నీ నాకు డౌట్గానే ఉంది. నేను వెళ్ళిన తర్వాత వాడు ఏమైనా చేసుకొని, నేను ఇంతవరకు నా కోసం జీవించలేదు. బిడ్డని పెంచడానికి నేను ఎంత కష్టపడ్డానో అన్నీ తెలుసుంటే వాడు అలా మాట్లాడుతూ ఉంటే. మీరు అనవసరంగా దిగులు పడకండి. తను ఏవేవో చెప్పాడని మనం ఇప్పుడే ఇల్లమ్మి ఇవ్వగలమా ఏంటి? తర్వాత చూసుకుందాం. సుధాకర్ సార్, ఆ, మధ్యాహ్నం వరకు మన క్లాస్ లేదు. అలాగే సార్. నేను బజార్ వరకు వెళ్ళాలి. ఈ విషయం అందరితో చెప్పేస్తారా? చెప్తాను తప్పకుండా. ఎవరు మీరు? వదలండి. చెప్తాను కదా, వదలండి. ఎవరు మీరు అసలు? కొట్టిన దెబ్బకి లేవడానికి 2 రోజులు పడుతుంది అనుకుంటాను. అన్ని దెబ్బలు కొట్టారా? చెయ్యి కాలేమైనా ఇరిగిందా? చెయ్యి విరిగిపోయింది. ఓ అలాగా? దీన్ని ఎవరు చేస్తుంటారో తెలియదే. తెలియలేదే. ఇది ఎవరు చేశారని మీ ఇద్దరికి తెలుసా? నీకేం తెలుసా? నాకు తెలీదు. నాకు తెలియదు. మాకు తెలియకుండా సరిగా చెప్పావు. నాకు తెలియకుండా ఈ ఊర్లో ఏమైనా జరుగుతుందా? అయ్యా, ఊరి నుంచి రౌడీలు తీసుకొచ్చారని అందరూ చెప్పుకుంటున్నారు. అలా అనుకుంటేనే మనకు మంచిది. అలాగా ఏమి లేదని వాళ్ళని కన్ఫ్యూజన్ చేయబాకండి. మరి ఒక విషయం, మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ ముసలి వాళ్ళ దగ్గర దొరికితే మీ ఇద్దరిని చంపుతారు. అర్థమైంది కదా? జమాలే, తొందరగా పొరోటాకు పిండి రెడీ చేయి, సరేనా? సరే సరే. అందరూ ఇక్కడే కూర్చున్నారా? అవును, మాస్టర్ చెయ్యి కాలు కొట్టని విన్నాను, నిజంగానా? కాళ్ళు కాదు, చెయ్యిని పగలగొట్టేశారు. చెయ్యరు కొట్టారా? పెద్దయినా చెత్త కొట్టేశారు. ఎవరో తెలియట్లేదు. లాసర్ మీదే అనుమానంగా ఉంది. వాడే అయి ఉంటుంది. మన మాస్టర్ మీద నాజర్కి ఇంతకు మునిపే కోపంగా ఉంది. వాడే చేసి ఉండాలి. ఇంకో విషయం తెలుసా మీకు? హాస్పిటల్ నుండి తినగా మెంబర్ ఇంటికి తీసుకువెళ్తున్నారు. నిజంగానా? అక్కడ ఆపవయ్యా. ఇక్కడ ఆగమ్మా. చూసుకోండి చూసుకోండి మాస్టర్. జాగ్రత్తగా దిగండి. మా ఇంట్లో ఉండమన్నందుకే సార్ చాలా సిగ్గుపడ్డారు. ఇప్పుడున్న పరిస్థితికి మీరు ఎలా ఒంటరిగా ఉంటారు?
ఇక్కడ తీసుకురావడం చాలా మంచిదయింది. అమ్మా వసుమతి, సార్కు రూమ్ అంతా రెడీ చేసావా? చేశాను. ఆ, రండి టీచర్ సార్, రెస్ట్ తీసుకోండి. పర్వాలేదులే, వద్దు, ఏ సమస్య లేదు, నేను ఇక్కడే ఉంటాను. మొగమాటం పడకుండా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి సార్, మాకు కొంచెం ముఖ్యమైన పని ఉంది. వెళ్ళండి. ఏయ్, ఏయ్, ఆగరా. ఏయ్, నిన్ను ఆగరంటుంటే. ఏయ్, వదలండ్రా నిన్ను. ఆగరు. ఏయ్, ఆగు. ఏయ్, దొరికావంటే నా చేతికి చూస్తాను. ఏయ్, నువ్వు అటెల్రా, నువ్వు అటెల్లు. నీటి వస్తున్న వాడు అటెల్లు పట్టుకో. ఏయ్, ఆగరా. నీ ఏయ్, ఏయ్. ఏయ్, ఆగు. పరిగెత్తకు. చేతికి దొరికావంటే రేయ్. పట్టుకున్నావా? అలా పట్టుకోవండి. మాస్టర్ మరి చేస్తావు. నేను ఇక్కడ లేను, సెకండ్ సోషల్ మాకు వెళ్ళాను. ఏంట్రా నా ఈ పరిస్థితిని చూడండి. అయ్యో, అసింగా డబ్బులు తినేసుకుని వచ్చాడు, నీకు కొంచెం కూడా సిగ్గులేదా? మరి ఉండకుండా ఉంటుందా ఏంటి? మొత్తం చెదకొట్టి పాడేశాను. నిన్న చూస్తేనే బాగా అర్థం అవుతుంది. మందు కొట్టడానికి ప్రయత్నించాను, అలా కళ్ళు తిరిగి కింద పడ్డానా. చాలు చెప్పు. కొట్టే కొట్లో తెర ఫ్లాట్ అయిపోయి కింద పడిపోయారు. అలా 2 రోజులకి యూరిన్ కూడా వెళ్ళారు వాళ్ళు. ఎవరికి? వాళ్ళే. నాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన దెబ్బలో నువ్వు యూరిన్ టాకే పగిలిపోయిందంట. కథలు చెప్పబాకు. నన్ను తిట్టకుండా గారు, ఒక విషయం తెలుసా? వాళ్ళు కోపంగా ఉన్నారని తెలుసుకుని ఎవరికి తెలియకుండా ఇక్కడ ఉన్నాను. ఇది ఇలాగనే వెళ్తుంటే సరిగా ఉండదు. మొదట వాళ్ళని చదువు లేకుండా చేయాలి. ఈ లాసర్ ఎవరిని చూపిస్తాను. అదంతా ఈ అబ్బు ఊరికి రావడానికి ముందు కదండి. వాళ్ళు ఎంత ఆర్భాటం చేసేవారో తెలుసా? ఆ తర్వాత అన్ని సమస్యలే. ఆ సమస్యలు హత్య జరిగినా ఆశ్చర్యపడడానికి ఏమీ లేదు. మరి ఆ తర్వాతే కళ్యాణిని ఈ ఊరు నుంచి తీసుకెళ్ళి అక్కడ పెళ్లి చేయించేశారు. వీళ్ళని కలపడానికి మేము ఎంత కష్టపడటం తెలుసా? మీకు ఇంకా ఆ పాత జ్ఞాపకాలున్నాయా? ఏ కళ్యాణి, నీకు నేను నచ్చానా? ఏ కళ్యాణి, ఇలా వచ్చి నా పక్కనే కూర్చో. వద్దు, నేను రాను. నాన్న మాత్రం చూసారంటే అంతే. ఏ కళ్యాణి, రమ్మంటే నాకు తెలిసి ఇంకా ఆవిడ మిమ్మల్ని ప్రేమిస్తున్నారని అనుకుంటున్నాను. మీ మనసులో కూడా అదే ప్రేమ ఉంటే, మీరిద్దరూ కలిసి ఒకేలా జీవించాలనుకుంటే, ఆ ఆశని మేమందరం కలిసి నెరవేర్చేలా చేస్తాం. అందరూ ఏమంటారు?
ఈ ఉపకారం కూడా చేయలేకపోతే మన ఫ్రెండ్స్ అని చెప్పడానికి అర్థం లేదు. మేము చూసుకుంటాం. ఈ విషయం ఎవరికీ తెలియనివద్దు. అనుకోకుండా చాలా సమస్యలు వస్తాయి. అది సరైంది. ఈ పరీక్ష అనివ్వండి, అప్పుడు ఆలోచిద్దాం. తర్వాత రేపు అందరూ క్లాస్ ఖచ్చితంగా. తప్పకుండా. సరే సార్, మీరు రెస్ట్ తీసుకోండి. అమ్మా, సార్కి ఏం కావాలో చేసి పెట్టు. వసుమతి, ఎందుకు ఇంకా మీరు పెళ్లి చేసుకోలేదు? అది ఎలా అవుతుంది? మా నాన్న అంత డబ్బున్నవారు కాదు. నా జీవితం అలా అయిపోతుంది అనుకుంటున్నాను. అవును, ఒక విషయం, మీ ఫ్యామిలీ గురించి ఇప్పుడు దాకా ఏమీ మాట్లాడలేదేంటి? మా అమ్మ నాన్న ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడే మా నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ తర్వాత నేను మా అమ్మ మాత్రమే. నాకు డ్రెస్ కొనడానికి, బుక్ కొనడానికి మా అమ్మ చాలా ఇంట్లో పనిచేసింది. కానీ నేను ఆవిడకి ఏం చేయలేకపోయాను. నేను సంపాదించడానికి ముందే ఆవిడ కాలం చేశారు. నీ సేవ అంతా అయిపోయిందా? ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఆయనకి భోజనే కదా పెట్టొచ్చాను. ఎందుకు తినిపించి వస్తున్నావా? ఆయనకి చెయ్యి విరిగిపోయింది. జాలి గుంట నీకు. నీ నోరు మూయి. మీ అమ్మ పోయిన తర్వాత నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా? నువ్వు నన్ను చూసుకుంటావుని, దాన్ని వదిలేసి ప్రజాసేవకి వెళ్తున్నావు. అందరూ బాగా నిద్రపోయారా? కానీ ఇంట్లో పని చేయదు, నీకు టైం లేదు. మీకు టిఫిన్ రెడీ చేసి తీసుకొచ్చాను. వాళ్ళు తినే మిచ్చాని నేను తినాలా? ఇక్కడి నుంచి ఇది ఆపేయి. రేపు తొందరగా వచ్చి మన ఇంట్లో వంట చేయాలి, అర్థమైందా? అది చేయడానికి ఇంట్లో ఏముంది? డబ్బులు మొత్తం ఇలాగే తాగి పాడు చేస్తున్నారు. ఆకలిస్తే మీరే వచ్చి తినండి. రోజు ఇదే పని, నా కర్మ. పెద్దోళ్ళు చదువుకునే పాఠశాలలో ప్రేమ స్టోరీ చూసావా? ఈ వయసులో ఎంత అవసరం అంటావా? నాకు తెలుసు ఇలాంటివి జరుగుతాయి. మనం కూడా తిన్నగా ఉన్నాం. ఇప్పుడు ఏమైందంటే పోతుంది. చూడరా ఎలా ఉన్నారో. వీళ్ళే కాదు, అందరూ అలాగే ఉన్నారు. ఎవరని చెప్తాం? నేను చెప్పాను కదా వాళ్ళ ఇద్దరు లోపల ఏదో జరుగుతుందని. నేను చెప్పింది మీరు నమ్మలేదు. ఏం జరిగింది చూసారా? ఊరంతా అదే మాట్లాడుతున్నారు. వచ్చేది శశి కదా? ఒరే ముసువాడా, నీకు ఈ వయసులో పిల్లం కావాలో? ఇంకోసారి ఇలాంటి పని చేసే వాళ్ళకు నిన్ను చంపేస్తున్నాను. ఒకవైపు శశి కొడుతుండగా మరోవైపు రండి ప్లీజ్. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఏంట్రా? మన పార్టీలో చేరడానికి కొత్త కోకలు వచ్చారు. రమ్మని చెప్పు. ఒక్క నిమిషం. ఈయనే ప్రెసిడెంట్. నీ పేరు? సుకుమారన్ పిల్లై. మనవాడివా? మీ వాణ్ణే. నాన్న మనవాళ్ళే, అమ్మ వేరే. నీ వయసు ఎంత? 30. ఇప్పుడే తమ్ముడికి తెలివి వచ్చినట్టుంది. అవును. ఏదది?
ఏంటిది? అదేరా మెంబర్షిప్. ఆ, ఆ, ఇదిగో ఇదిగో. ఇదిగో ఇక్కడుంది. ఈ అన్న ఈ తమ్ముడిని పార్టీలో చేర్చుకుంటున్నాడు. ఆ, ఆ, ఇదే మా మెంబర్షిప్. బయలుదేరు. పార్టీ కోసం నిప్పులా పని చేయాలి. అలాగేనా? వెళ్ళు. చేసేస్తాను. స్మార్ట్ బాయ్, గొప్పోడవుతాడు. ఇలాంటి మూర్ఖుల్ని ఇంకా తీసుకురా. చెప్పండి, నేనెక్కడ ఆపాను? పాఠశాలలో ఒకే దెబ్బలాట. ఛా! పట్టుకోరా ఒరే, అంత త్వరగా పోయిరా. ఇదిగోండి. ఇక్కడ చూడు తమ్ముడు, నాకు మామిడి తోటలు ఉన్నాయి. ఆ స్థలంలో నేను నాకు కావాల్సిన మందు తయారు చేసి మనసుకి బాధగా ఉన్నప్పుడు 2 గ్లాసులు కొట్టి సరిచేసుకుంటాను. నువ్వు తాగు. ఈ విషయాన్ని నువ్వు నా మనిషిని నమ్మకంతోనే చెప్తున్నాను. కళ్యాణికి నీ తండ్రికి తప్పుగా రిలేషన్ ఉంది. నేను ఇలా చెప్తున్నానని బాధపడకు. ఊర్లో అందరూ దీని గురించి మాట్లాడుతున్నారు. నా కంట్లో చూసిన విషయాన్ని ఎలాగా చెప్పాలని నాకు అర్థం కావట్లేదు. అంత మోసమైన విషయం అది. ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, ఈ ఊరు వాళ్ళు దీని గురించి మాట్లాడి మనని బయటికి రాలేక అసింగం చేస్తారు. దీనికంతా ఒక అంతం చూడాలి, లేకపోతే కుటుంబం మొత్తం ఉరి వేసుకుని చచ్చిపోవాల్సిందే. కాఫీ నా ఇది, వేడి లేదు, చక్కెర లేదు. మీ అమ్మ చనిపోయేటప్పుడు నా చేయి పట్టుకుని ఏం చెప్పిందో తెలుసా? మన కుమారుడు ముక్కోపి, మీరే వాడిని చూసుకోవాలి. మీ అమ్మ చనిపోయినప్పుడు నీకు 8 సంవత్సరాలు. ఆ తర్వాత నిన్ను చాలా కష్టపడి పెంచాను. నీకిష్టం లేని పని నేనేది చెయ్యను. నేనంటే నీకు అంత ప్రేమే ఉందనుకో, ఓపెన్ చెయ్యి. చదువుకోవడానికి ఆ స్కూల్కి వెళ్ళకో, ఆవిడతో సంబంధం పెట్టుకోకో. అది నాకు అస్సలు నచ్చలేదు. తర్వాత ఈ ఆస్తి గురించి నీతో ముందే మాట్లాడేశాను. శశి, ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ఊర్లో ఉన్న వాళ్ళు మీ అమ్మ గురించి ఇంత తప్పుగా మాట్లాడుతున్నారు. ఒరే, నువ్వు అని ఇతనికి చెప్పొచ్చు కదా. అతని తోడుగానే తిరుగుతున్నావు నువ్వు. ఒరే శశి, నీ ఇంట్లో వయసుకు రాపోయిన ఒక అమ్మాయి ఉంది కదా, ఆవిడ గురించి ఆలోచించు. ఒక టీ అడిగి ఎంతసేపు అవుతుంది? ఎక్కడ తీసుకొస్తున్నాను చెప్తున్నాను కదా, గ్యాస్ వేరే వెలకట్లే. ఫస్ట్ రెగ్యులేటర్ని ఆన్ చేయండి. నువ్వు పోయి నీ పని చూడు. పెద్దలాగా నాకు ఉపదేశం నువ్వు చెయ్యొద్దు. లోపలికెళ్ళి చదువు. అసలు ఇంట్లో ప్రశాంతత లేదు. ప్లేట్ కింద పడిపోయింది నాన్నమ్మ. రండి నాన్నమ్మ, మేమిద్దరు కలిసి చదువుతాం. చదవడం గురించి మాట్లాడితే ఇంక అంతే. అమ్మయ్య, అంతే మంచిది. ఇంకా హోంవర్క్ చేయొద్దు. అమ్మా, నాన్న బయటకెళ్తున్నారు. వెళ్ళని ఇంట్లో ఉంటే ఏదో గొడవ పట్టుకునే ఉంటాడు. ఇంట్లో ఉన్న వాళ్ళ తప్పు పట్టడానికి ఈవిడ ఉంది కదా. ఈ గ్యాస్ వేరే మండట్లేదు.
అంతా వదిలేద్దాం సార్. ఈ చదవడం వద్దు, పరీక్షలు వద్దు. వాళ్ళిద్దరూ లేకుండా మనం మాత్రం ఎలా పరీక్ష రాయాలి? దీనికోసం మేము అందరూ ఎంత కష్టపడ్డాం తెలుసా? మొదట్లో ఉన్న ఇంట్రెస్ట్ తగ్గిపోయింది సార్. చాలు సార్, చాలు. ఎందుకు ఇలా అనవసరంగా మాట్లాడుతున్నారు? మీరు కష్టపడిన కష్టం ఫలితం లేకుండా పోతుంది. మాకు సహాయం చేయడానికి వచ్చారు, కానీ మీకు ఎంత సమస్య వచ్చిందో చూడండి. ఈ పరీక్షలన్నీ మాకు వద్దు సార్. అదే మీ సమస్యలని ఎలాగో వచ్చాయి కదా, దానికి పరిష్కారం ఏంటంటే మీరు రాయడం మాత్రమే. మీరు ఇలా చేయకపోతే మీ శత్రువులకి మీరు బలహీనంగా మారిపోతారు. మీరందరూ మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి మీరు ఒక ఉదాహరణగా వాళ్ళకి ఉండాలి. దానికోసమైనా మీరు ఈ పరీక్షని రాయాలి. ఓకేనండి. సార్ చెప్తున్నదే రైట్. ఎవరికి భయపడకండి, బాగా చదివి పాస్ అవ్వండి. ఎలాగైనా పరీక్ష రాసి గెలవండి. ఈ లాసర్ దగ్గరని ఆడుకుంటున్నారా? చూశారు కదా, పాఠం చెప్పడానికి వచ్చేవాడికి నేను పాఠం నేర్పించాను. ఆ రోజే వాడికి ఎన్నోసారి నేను చెప్పి చూశాను. కానీ వాడు ఆ ముసలివాడిని 10వ క్లాసు పాస్ చేసి చూపించని నా దగ్గర చెప్పాడు. ఇక చూద్దాం వాళ్ళు ఎలా పరీక్ష రాస్తారని. క్లాస్ జరగపోయినా కూడా ఇప్పటి వరకు జరిగిందని బట్టి వాళ్ళు పరీక్ష రాశారంటే అలా జరగటానికి నేను వదలను. ఎందుకు తెలుసా? ఈ లాసర్ రాయలేని ఎగ్జామ్ని ఈ ఊర్లో ఎవరు రాయకూడదు. ఏంటి గారు ఇక్కడికి వస్తున్నాడు? నేను మీ దగ్గర ఒకటి చెప్పాలని వచ్చాను. నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని అవమానించడానికో లేదా సమస్య చేయడానికి రాలేదు. ఇక్కడున్న వాళ్ళకి చదువు చెప్దామని వచ్చాను, కానీ మీరేమో గొడవలు పెట్టడం చూస్తున్నారు. ఇకపై అలా చేయకండి. మాస్టర్ గారు, మీకు మా నాన్నగారు ఎవరు, ఎలాంటి వారిని తెలుసా? 20 సంవత్సరాలు ఈ పంచాయతీకి ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆయన ఎదిరించేవారు ఎవ్వరు లేరు. అలాంటి వారిని అబ్బాయే ఈ లాసరు. కానీ నాకు పంచాయతీ ప్రెసిడెంట్ అవ్వాలని ఆశ లేదు. దాంట్లో ఒక మెంబర్గా ఉంటే కూడా చాలు. దానికోసం ఏం కావాలని కూడా ఈ లాసర్ చేస్తాడు. మాస్టరు, నువ్వు ఏ అనుకుంటావో అది నీ చేసుకో. పరీక్ష రాయకూడదని ఈ లాసరు నిర్ణయం తీసుకున్నారంటే అది జరగదు. ఇలాంటి మాటని నా దగ్గర చెల్లు కావు. మీకు రావాల్సిన పోస్టింగ్ కోసం ఇక్కడున్న ప్రజలు కష్టపడడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇవన్నీ వదులుకోవడమే మీకు మంచిది. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. అయ్యా, ఇలాంటి ఒక సమస్య వస్తుందని మనం అనుకున్నామే ఏంటి? దీనికి అంతటికీ కారణం ఆ లాసరే. సరిగ్గా చెప్పావు. ఇప్పుడు మాత్రం ఆ లాసర్ నా దగ్గర దొరికితే వాడిని ఏం చేస్తానో నాకే తెలియదు. ఎందుకయ్యా? వాడు ఇంకా రౌడీలు పెట్టి మనల్ని కొట్టించడానికా ఏంటి? బయట ఊరు నుండి కూడా రౌడీలు తీసుకొచ్చాడంట, ఊర్లో చెప్తున్నారు. ఒరే మెంబరు, మనందరం ఏం ఆశపడ్డాం? ఈ పరీక్షలు రాసి పాస్ అయ్యి అందరి ముందు తల ఎత్తుకోవాలని కదా ఆశపడ్డాం. కానీ ఇప్పుడే నాకు తెలుస్తుంది, మనం ప్రయత్నం చేస్తే మాత్రం ఏది జరగదు. ఆ పైవాడు దయ దాచితేనే జరుగుతుంది. ఎందుకురా ఫీల్ చేస్తావు? సార్ ఏం చెప్పారు? ఈ పరీక్ష మనం రాస్తున్నాం, ఎవరు అడ్డుకోలేరు అంతే. సరే పద. దేనికోసరం అయ్యగారు నన్ను పిలిచారు? ఎవరికి తెలుసు, మాట్లాడకుండా నన్నే తీసుకురమ్మన్నారు. ఈ ఇల్లు కొత్తగా ఉంది. ఇది మన అయ్యగారి కొత్త ఇల్లు. ఎలాగో ఇప్పుడు చూస్తావు కదా, మాట్లాడకుండా అయ్యగారు, ఇదిగో తీసుకొచ్చానండి. కూర్చో. మట్టి ఎక్కువగా ఉంది, అందుకే అండి. కూర్చోండి. వచ్చి కూర్చో బాబు. పర్వాలేదు అయ్యగారా, కూర్చోరా. కూర్చో. నువ్వు కూడా మనవాడే. ఎందుకు నన్ను పిలిచారు అయ్యగారు? ముసలి వాళ్ళకి పాట నేర్పించడానికి వచ్చిన మాస్టర్కి నువ్వు కన్న నీ కూతురికి తప్పైన రిలేషన్ ఉందని ఊర్లో చెప్పుకుంటున్నారు. ఏంటి వాసు, ఇలాంటి అమ్మాయి గురించి మాట్లాడుకునేది మంచిది కానికి అనిపిస్తుందా? రే, ఏంటి అయ్యగారు, ఎందుకు పిలిచినారు?
అదే సిగ్నల్ మమ్మల్ని ఎవరా పిలిచింది? ఆ బాబుని పిలవరా. వాసుని పిలవడా? చెప్పండి అయ్యగారు. బాబు, నేను ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఊర్లో ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే మీ అమ్మాయికి పెళ్లి జరగదు. ఒక ఐడియా చెప్పమంటావా? వీడు చూడటానికి రౌడీలాగానే కనపడతాడు, కానీ మంచి కుర్రోడు. నీ కూతుని వెలికిస్తే పెళ్లి ఖర్చులంతా నేనే చూసుకుంటాను. నేనే వాళ్ళకి స్థలం చూసి ఇల్లు కూడా ఏర్పాటు చేస్తాను. ఇంకా నీ కూతురు మనసు మార్చడం మాత్రమే నీ బాధ్యత. వెళ్ళు. సరే అయ్యగారు. ఎలాగా? మీ మీద నాకు ఇంత ప్రేమ ఉంటుందని అసలు తెలియకుండా పోయిందండి. ఆపరా! నువ్వు ఏమనుకుంటున్నావురా? డబ్బు ఇచ్చి మెదరించి కూడా దారికి రాకుంటే వాడిని ప్రేమ కోసం మన దారికి వచ్చే తీరాలి. చూస్తూనే ఉండు, ఈ ఊరు వదిలేసి ఖచ్చితంగా పారిపోతాడు. అయితే ఇది ప్రేమ కాదనమాట, వేషం అనమాట. ఏమయ్యా, జానకి గురించి విన్నావా? లేదే. దాన్ని వదిలేసిన మగుడు వచ్చాడంట. అలాగా? అవునయ్యా. అయితే మనం ఇక అక్కడికి వెళ్ళలేమా? నేను వెళ్తాను, నేను చూసుకుంటాను కదా, నువ్వు టెన్షన్ అవ్వద్దు. సరే సరే చూద్దాం. వాడేంటి పట్టపగలే ఊగుతూ వస్తున్నాడు? వాడు ఒక పూల రంగడయ్యా. ఈ రోజేంటి మత్తు ఎక్కువైందా? వాడికి ఇప్పుడు ఏం తక్కువైంది? వాడు ఎప్పుడు చూసినా ఈ విధంగా తిరుగుతూ ఉంటాడు కదా. వాడు వెళ్ళేది చూడే ఏ విధంగా వెళ్తున్నాడు. వాడు కూతుర్ని మాస్టర్కి వదిలి తాగి తందనాలు ఆడుతున్నాడు. నీ దగ్గర చాలా చెప్పినాను అక్కడ వెళ్ళొద్దని. ఎందుకు కొడుతున్నారు? నాకు వచ్చి కోపానికి నిన్న ఇక్కడ చంపి పారేస్తున్నాను. నిన్నే ఏం చేయాలి? నీ వల్ల బయట తల ఎత్తుకలేకపోతున్నాను. నేను ఏం తప్పు చేయలేదు. నోర్ముయి, నేను చెప్పాను కదా అక్కడ వెళ్ళొద్దని. అయ్యగారు కాలు చేయి పెట్టుకొని అక్కడ పని చేసేవానికి నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. పో లోపలికి. ఛే! నన్ను క్షమించండి. నేను చాలా దిగులుతోనే ఈ లెటర్ని రాస్తున్నాను. నేను చేసిన ఈ పని వల్ల మీ అందరికీ చెడ్డ పేరు వచ్చింది. దానికి నేను వసుమతి ఇద్దరం బాధపడుతున్నాం. ఈ సమస్యని నేను ఎదుర్కోగలను, కానీ అలా చేస్తే నేను వసుమతి విడిపోవాల్సి వస్తుంది. మమ్మల్ని క్షమించండి దయచేసి. ఎప్పుడు మీ ప్రేమే నా ప్రేమ. టీచర్ అంట, పెద్ద టీచర్. మన సారు ఒక ఉదాహరణ పురుషుడు. వీడిని పోయి మనం పురాణ పురుషుని అనుకున్నాం. గోపాలన్న, ఇదిగో డబ్బు. ఆ చేంజ్ తీసుకుని వెళ్ళండి. వస్తానా? అలాగే. ఊరు వాళ్ళంతా ఏమేం మాట్లాడారంటే అందగాడు అన్నారు, సూపర్ అన్నారు, హీరో అన్నారు, స్టైల్ గా నడుస్తున్నారని చెప్పారు. స్టైల్ అంటే స్టైల్. వాద్యారు ఇలా చేస్తారని నేను కలలా కూడా అనుకోలేదు. అయితే వసుమతి కూడా పోయినట్టేనా? నీ బాధ ఎవరికి కావాలి చెప్పు. నేను ఇప్పుడు ఎవరి గురించి బాధపడుతున్నానో తెలుసా? ఆ నెంబర్ విషయం ఏమై ఉంటుంది? ఇలా చూడు మెంబర్, ఇక్కడ నువ్వు ఏం చెప్పినా చెల్లదు. జనమంతా కోపంతో రగిలిపోతున్నారు. అంతేకాదు పంచాయతీ కమిటీలో కూడా గొడవ జరుగుతోంది. కాబట్టి నేను చెప్పింది విను, రాజీనామా చేసేయ్. ఏమిటండి మీరు? నేను రాజీనామా చేయాలా? మీరు చెప్పినట్టే నేను రాజీనామా చేసేయాలంటే? ఇప్పుడు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఇది నా నిర్ణయం కాదు, పార్టీ నిర్ణయం. దానికి నేను కట్టుబడుతున్నాను. నువ్వు కూడా కట్టుబడి రాజీనామా చేసేయ్. ఈ పార్టీ మనుషుల గురించి నాకు తెలుసండి. మీరు చెప్పినట్టు పారిపోతాను అనుకుంటున్నారా? పెద్ద గొడవ అయిపోతుంది, చూసుకోండి. ఇలా చూడు, ఈ తాగుబోతుల్ని పక్కన పెట్టుకుని పెద్ద పెద్ద ఆలోచనలు ఆలోచించకు. మేము చెప్పింది అనుసరించావంటే మంచిది. సరే అయితే చూసుకుందామండి. మెంబర్, మీకయ్యేది మీరు చూడండి. నా దగ్గరే నాటకాలు ఆడుతున్నారా మీరు? రాజీనామా చేయాలంట. రాజీనామా. ఇదిగో మెంబర్, నువ్వేంట్రా తనతో వెళ్ళాలనుకుంటున్నావా? ఈ ప్రపంచంలో ఎవ్వని నమ్మకూడదు. నేను వెళ్ళను. నన్ను చూస్తావేంటి? చూడ్డానికి అమాయకుల్లా ఉంటారు, చివరికి వాళ్ళే కొంపలు ముంచుతుంటారు. మన గ్రామ పంచాయతీ సరిగ్గా ఉండాలంటే
మనం అందరం కలిసి కొత్తగా ఏమైనా చేయాల్సిందే. ఈ పంచాయతీలో 15వ వార్డు మెంబర్ని వైమల్ని రాజీనామా చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. అందుకే మేమందరం కలిసి పోరాటం చేస్తున్నాం. మన ఊరు ప్రజలకి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే 15వ వార్డు మెంబర్ కైమల్ తను ఎలాగైనా రాజీనామా చేయాల్సిందే. ఎందుకంటే ఈ ఊరు ప్రజలు అందరూ ఎక్కడో తప్పు జరుగుతుందని చెప్తూ ఉంటున్నారు. అందువల్ల ఈ ఊరు ప్రజల తరపున ఆ కైమల్ రాజీనామా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ ఊర్లో ఇలా తప్పు జరగడం అసలు నాకు ఇష్టం లేదు. అలాంటప్పుడు నేను సరిగ్గా ఎవరికి ఓటు వేయం. అందుకే తను ఖచ్చితంగా రాజీనామా చేయాలి. మెంబర్ కైమల్ పదవి నుంచి తప్పుకోవాలి. మెంబర్ కైమల్ పదవి నుంచి తప్పుకోవాలి. రాజీనామా చేయి, రాజీనామా చేయి, రాజీనామా చేయి, రాజీనామా చేయి. మెంబర్ పదవిని రిజైన్ చేయి. మెంబర్ పదవిని రాజీనామా చేయి. రాజీనామా చేయి, రాజీనామా చేయి. మెంబర్ పదవి నుంచి రాజీనామా చేయి. మెంబర్ పదవిని రాజీనామా చేయి. రాజీనామా చేయి. మెంబర్ కైమల్ రిజైన్ చేయాలి. మెంబర్ కైమల్ పదవి నుంచి తప్పుకోవాలి. అన్నగారు, నాకే చాలా బాధగా ఉంది. ఆ మాస్టర్ మిమ్మల్ని ఏమార్చేశాడే. ఎలాగైనా సరే పెళ్లి కాకుండా చెడిపోయిన ఒక అమ్మాయి ఉన్నా ఈ ఊర్లో మన ఇద్దరు కూడా ఉన్నామని అనుకుంటే నేను ఏమని చెప్పాలి? నేను ఎంత కళలు చూశానో తెలుసా? మన ఊళ్ళో డాక్టరు ఇంజనీర్ అవుతుందని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏం జరిగింది చూసారా? మీ ఇంటికి ముందు డాక్టర్ అబు అని బోర్డు ఉండాలని ఆశించాను. ఇప్పుడు నువ్వు చేపలు అమ్మేటప్పుడు ఎలా అరుస్తుంటావు అని కదా, ఇంక మీద మూసుకోరా ఏదవా. ఈ పని చేసింది నువ్వేని నాకు బాగా తెలుసు. మేము చదువుతాం, రాస్తాం, పాస్ అవుతాం. నీ ప్రాణం తీసైనా చేసి చూపిస్తాను. నువ్వు అనుకునే జరగదు. ఇప్పుడే నా మనసుకి సంతోషంగా ఉంది. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని వేచి ఉన్నానే చిలక. ఒకరికొకరు కలుసుకోవాలని ఆశపడుతున్నానే కోయిలా. నీ అడుగులో అడుగై నేను అడుస్తానే, నా ప్రాణం నీవేలే. నీ నడక దారిలో నేను వేచి ఉండి నీ కోసం ఎదురు చూస్తానే ప్రియతమా. సఖియా రంగుల చిలకారా, నీవు చూస్తే నా ప్రాణమే
చిగురుస్తుంది నీ చూపులో కోటి కథల నిధి నా జీవితం నీవు నా శ్వాసం నీవు నా హృదయం నీవు మనమిద్దరం కలిసి జీవించే రోజు ఎప్పుడొస్తుందో సఖియే నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని వేచి ఉన్నానే చిలక ఒకరికొకరు కలుసుకోవాలని ఆశపడుతున్నానే కోయిలా నానమ్మ మీరు ఇది చదవలేదా? ఇప్పుడు ఎందుకు చదవడం? చదువు వద్దు, స్కూలు వద్దు. మీరా? ఇక్కడికి మీరెందుకు వచ్చారు? అబ్బాయి ఇంట్లో ఉన్నాడా? వాడు బయటికి వెళ్ళాడు. ముందు మీరు వెళ్ళండి, వాడు చూస్తాడేమో. చూస్తే ఏంటి? మనం ఏ తప్పు చేయలేదు కదా, మనం ఎవరి కోసం భయపడాలి? చెప్తే అర్థం చేసుకోండి. మనం ఏ తప్పు చేయలేదు, కానీ ఊళ్ళో వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. ఎక్కడికైనా పోదామని అనుకుంటున్నాను. నువ్వు వస్తావా? ఏవయ్యా నిన్ను ఏం చెప్తా మీరు వినరు కదా? ఎన్నిసార్లు చెప్పాను మాట వినకుండా చేస్తున్నారా? నిన్ను నువ్వు కూడా వీడితో కలిసి ఉడుకుతున్నావా? నేను నీకు అమ్మనురా. అమ్మనా? ఇప్పుడు అది నీకు తెలుస్తుందా? నిన్ను తర్వాత చూస్తాను నేను. అయ్యో శశి వచ్చి ఇలా మీద చేయి వేస్తాడని నేనెప్పుడు అనుకోలేదు. మీరందరూ ఎక్కడికి వెళ్ళారయ్యా? అవును, వాడు చాలా బాధల్లో ఉంటాడే. ఇక్కడే కూర్చున్నాడు, చూడండి. వీడెందుకు ఇక్కడ కూర్చున్నాడు? మనం కరెక్ట్గానే వచ్చాం. ఏంటది? కూర్చున్నావు సుధాగరు? ఏంట్రా ఇదంతా? అరే సుధాగరు ఏడుస్తున్నాడు. చూడు, దీని ఊరికి వదిలితే సరిగ్గా ఉండదు. ఆ లాసరే దీని అన్నిటికీ కారణం. బాబు, మనం దీనికి తిరిగి జవాబు చెప్పే తీరాలరా.
నానమ్మా నానమ్మా ఏంటి ఎక్కడ ఉంది? అమ్మా అమ్మా నానమ్మ ఎక్కడ కనపడలేదేంటి? ఎక్కడ వెళ్ళింది? నాకు తెలీదు. ఇంటి మొత్తం వెతికాను. అడుగు. అత్తమా అత్తమా, ఈమె ఎక్కడ వెళ్ళిందో తెలియట్లేదే. పెద్ద తొందరగా ఉందే. అత్తమా, తలుపు లాక్ చేసిందే. ఈ ముసలి నంచి పాడుగా ఉంది. ఈ బొద్దులో ఎక్కడ వెళ్ళిందో తెలియలే. ఏమండి ఏమండి ఏమండి, ఏంటే? అత్తమ్మ నా కాను ఎక్కడ వెళ్ళింది చూడండి. ఈ ముసల్దాన్ని మీ అమ్మా నాన్న ఏట్లో దొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. పోయి మీ అమ్మా నాన్న కాపాడండి రా. కదా. ఆహా, వచ్చాడు చూడు ప్రేమపుత్రుడు. ఎందుకురా ఇక్కడికి వచ్చావు? ఒక్క అడుగు ముందు వేసామనుకో నరికేస్తాను, జాగ్రత్త. ఊరు వాళ్ళకి ముందే నా పరువు తీయొద్దు. ఇంటికి వచ్చేసారండి. అత్తగారి మీద బోల్డ్ ప్రేమ పోవతలకే. ప్రేమ కాదు, బొంద కాదు, ఇది గొడ్డిలా పనిచేస్తుంది కదా. ఆ పనిని ఇప్పుడు ఇది చేయాలి కదా. ఆ బాధల్లో వచ్చింది. పరువు అట్ట పరువు. మొగానిచ్చుడు ఎలా దోన్నా పోతు. వీళ్ళకి ఇలా ఊరికే చెప్తే వెళ్ళరు వాసు. వీళ్ళకి కావాల్సిందల్లా ఈ ఆస్తి మాత్రమే. ఇదిగోండి. ఇదేంటో తెలుసా నీకు? వీడు నానా షాక్ కొట్టి చచ్చినప్పుడు గవర్నమెంట్ వీళ్ళకి నష్టైడ్గా ఇచ్చిన డబ్బు. దీని నుంచి ఒక్క రూపాయి కూడా తీయకుండా మీకోసం జాగ్రత్తగా ఉంచింది. ఎందుకు తీయకుండా ఉంచిందో తెలుసా? నువ్వు కనిపించావే నీ కూతురు పెళ్లి ఖర్చుల కోసం. ఇదిగో తీసుకో. నానమ్మ వద్దు, అలా చెయ్యకండి నానమ్మ. మీరందరూ ఏమనుకుంటున్నారు? నేను ఈయన ప్రేమించి పారిపోతామేమనుకుంటున్నారా? ఛా! చూసారా, ఇదే నిజమైన ప్రేమ. వయసు అయిన తర్వాత మీ కన్న తల్లిదండ్రుల దగ్గర కొంచెమైనా ప్రేమగా ఉన్నారా? మీ సంతోషమే కదా మీకు ముఖ్యం. కొంచెమైనా అమ్మా నాన్న గురించి ఆలోచిస్తున్నారా?
మీకు అసలు మనస్సాక్షి అనేదే లేదా? మీ సంతోషానికి మేము అడ్డుగా ఉన్నామని అనుకుంటున్నారు. అలాగే కదా అనుకుంటున్నారు. మరి ప్రేమ ఎలా వస్తుంది చెప్పండి? ఈ అమ్మాయి నా దగ్గర చూపించిన ప్రేమలో కొంచెమైనా మీరు చూపించుంటే నా జీవితాంతో ఆ ఇంట్లోనే పని మనిషిగా ఉండేదాన్ని. ప్రతి తల్లిదండ్రులు ఆశించేది అదే. ఒకరికి ఒకరు బాధలు పంచుకుంటే అదేనా మేము చేసిన తప్పు? వయసు మీద పడుతున్నప్పుడు కష్టాలు పంచుకోవడానికి తోడు కావాలనిపిస్తుంది. మీకు కావాల్సింది ఆస్తి మాత్రమే కదా. ఆస్తి మాత్రం చేతికి దొరికిందంటే మమ్మల్ని బయటికి తరిమేస్తారు కదా. అవును కదా? అది సంపాదించడానికి మేము ఎంత కష్టపడ్డామో మీరెవరైనా ఆలోచించారా చెప్పండి? దీంతో ఏ ఆగిపోదు. ఇక మీద నేను ఈయన ఎప్పుడు ఇలాగే ఉంటాం. మేము రోజు కలుసుకుంటాం, మా కష్ట సుఖాలు చెప్పుకుంటాం. మాకు ఎవరి గురించి దిగులు లేదు, సంతోషంగా నవ్వుకుంటాం. దాని గురించి అడిగే హక్కు మీకు లేదు. ముసలివాడికి పాడ నేర్పించి పాచేయడానికి ఊర్లో ఒక మాస్టర్ వచ్చాడు. వాడికి దొరకాల్సింది దొరికిన తర్వాత ఊరు వదిలేసి పారిపోయాడు. ఇది జరిగింది కాకుండా ముసలివాడికి ముసలిదానికి ఈ కాలం పోయిన కాలంలో ప్రేమమట. నన్ను ఆపాలని ఎవరైనా అనుకుంటే ఈ దాసుడు వాడిని వదిలిపెట్టాడు. అర్థమైందా మీకు? ఒరే చూసావా, ఆ ముసలావులు ఎంత ధైర్యంగా వస్తున్నారు. వాళ్ళని కొట్టి చంపండ్రా. ఇప్పుడు చూడండి, నలిపేస్తాం. వాడిని తుమ్ము తులిపే. సుధాకర్ Don't wanna sleep in, cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'll tattle my chest. I'll never forget what it's like to be in debt. Been stabbed in the back bed, I'll show you what happens. Pass me the mic and I'll show you with action. I feel this pain, you already know. Turn that to gains, let my money show.
this life into something that you could never own. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you could never own. So fight and die for the things you know you love. Do what you think is right and see life do what you want. So fight and die. అక్రమాలు చేశాను ఏమనుకున్నావు? లేరా లే లే. ఒరే లాస్ ఏయ్, ఏం వదులు. పెద్ద మొనగాడు సావు అనుకుంటున్నావా? మేము ఈ ఊర్లో ఉన్నంత వరకు నీ ఆటోలు ఈ ఊర్లో ఎప్పుడు జరగదు. జాగ్రత్తగా ఉండు. సారాయి కాస్తావరా నువ్వు? ఏ అంతా సారాయి? తగలెడతావు రండి రా పోదాం. రారా. ఏ ఆ కొండలని పగలగొట్టు. అన్నిటి కొట్టండి. ఏం వదలొద్దు. ఇది పెట్టుకొచ్చి భలే ఆడుతా ఉన్నాడు వాడు. కొట్టండి. ఈ రోజుతో పిడెరగడం వాళ్ళు. అంటించమంట. ఈరా, అంటించు. చూసి జాగ్రత్త. నువ్వెందుకు కింద పడతావు? భలే కాల్చేవలే పో. ఈ ఫైర్ ఎఫెక్ట్ లో స్లో మోషన్ లో నడిచి వెళ్తే సుమా అదురుతుంది కదా. కాస్తారా వెళ్ళు. దీన్ని తగలెట్టినందుకు మనం పండగ చేసుకుందాం. పండుగ చేసుకుందాం రా. రారా తీసుకుందాం. ఈ ముగ్గురిని నోట్ చేసుకోమని నేను మొదట్లోనే చెప్పాను కదా. వెళ్ళన్ని అంతం చేసింది వీళ్ళ ముగ్గురే. ఆ తర్వాత ఆ ఊర్లో అందరూ సంతోషంగా ఒక్కరు కూడా మిస్ కాకుండా అందరూ పరీక్షలు రాసి పాస్ అయ్యారు. అందువల్ల మా మొసళ్ళ గ్రామం బాగా చదువుకున్న ఊరుగా మారిపోయింది. దీనంతటికీ కారణం ఎవరు? నేనే. మర్చిపోకండి. ఇప్పుడు ఏ టెన్షన్ లేదు. కానీ ఒకటి, నేను పరీక్షలు రాసి పాస్ అవ్వాలనుకుంటున్నాను. ఇంటర్వ్యూ బాగా పూర్తయింది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి, నేను చెప్తాను. ఈ ఇంటర్వ్యూని ఫ్రంట్ పేజీలో వేయించండి. ఇప్పుడు నేను కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి, చాలా పనులున్నాయి. సరేనా? రే బండి రెడీగా ఉందా? సరే వెళ్ళొస్తాను. అలాగే సార్. అడిగిన దానికి సమాధానం చెప్తాడేమో చూడు యాదవ. వచ్చేసారా? హే బుజ్జి పిల్ల, కట్ చేయమంటారా? కట్ చేస్తున్నా. అంతా మంచిగా జరగాలి స్వామి. కుడి కాలు పెట్టి లోపలికి వెళ్దాం. ఏంటి తలుపు? నేను మీ అందరికి ఇచ్చిన మాట గుర్తుంది కదా. మీ అందరి పరువుని కాపాడతానని చెప్పాను. ఇదిగో కట్టించేశాను. అందరూ తలుపు మూసుకునే వెళ్ళాలి. తప్పుకోండి తప్పుకోండి. తప్పుకోమ్మా బాబు, తప్పుకో. తప్పుకోండి. మీకే చెప్పేది తప్పుకోండి. పదండి బయలుదేరదాం. అలా పనులున్నాయి, చాలా పనులున్నాయి. పదండి. పద.